తిరుపతిలో లడ్డూ రుచి ఎక్కడి నుంచి వస్తుందండి? మన వల్ల అవుతుందా? రాదు. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం నుంచి మనకు వస్తుందా? రాదు. అక్కడ క్షేత్రము గొప్పతనం అది. అందుకని ఈ మహానుభావుట కించిత్ భక్షిత మాంసకబలం నవ్యోపహారాయతే. కొరికి చూచి చప్పతారిపోయిన నీళ్లు కారిపోతున్న ఈ పదార్థం నైవేద్యం పెట్టి, అహో భక్తి, భక్తి అంటే ఇది కదా అంటారు ఆయన. ఓ చోట శ్లోకంలో చెప్పేటప్పుడు అంతటి భక్తికి మూలం ఏమిటనమాట? ఆహార నియమము. అందుకనే ప్రహ్లాదుడి చరిత్ర చూడండి, ఎప్పుడు ఆహార నియమం తప్పలేదు ఆయన. ఇది భక్తికి మొదటి సోపానం. అందుకని పరిగెత్తుకొచ్చాడు. ఇది వివేకము మొదటిది. రెండవది, బహుశా మళ్ళీ ఒక్క మాట చెప్పాలి, మీలో 100కి 100 మందికి కూడా ఈ ధోరణి కొత్తగానే ఉండొచ్చు. అంటే నూనె వచ్చే సినిమాలో వాడైతే చెత్తగా ఉందన్నాడు వాడేవాడు డైలాగ్కి. అలా కాదు. ఎంచేత మీరంతా చాలా సీరియస్గా విన్న ఉపన్యాసాలు వినుంటారు. శ్లోకాలు దడ 20 శ్లోకాలు చదివి ఓ శ్లోకానికి అర్థం చెప్పే ఉపన్యాసం చూస్తుంటారు మీరు. నాకు అది అలవాటు కాదు. ఇట్ ఈస్ టు షేర్ ద నాలెడ్జ్ విచ్ ఆర్ అక్వైర్డ్ బై సర్వింగ్ ద టీచర్స్ అండ్ బై ద గ్రేస్ ఆఫ్ టీచర్స్ విచ్ ఆర్ అక్వైర్డ్. దానికోసం తప్పించి ఈ ప్రతిభ చూపించుకోవడానికి మాత్రం కాదు. గనక మీ అందరి అక్కడ కోసం వచ్చి ఐ వాంట్ టు టచ్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ అండ్ ట్రాన్స్మిట్ ద పీస్ ఆఫ్ నాలెడ్జ్, గ్లిమ్సెస్ ఆఫ్ నాలెడ్జ్. దానికోసం ప్రయత్నిస్తున్నాను. అంచేత ఒకవేళ మీలో ఎవరినైనా అయ్యో ఇలా అన్నట్టయితే దయచేసి చెప్పండి, అభ్యంతరం లేదు. ఎంచేత చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలన్నారు మా పెద్ద ఆయన. ఆ కారణం చేత అంచేత అభ్యంతరం ఏం లేదు. ఎంచేత ఇంకా ఉన్ననాళ్ళు ఇంకా ఎదగాలి, ఇంకా కొత్త విశేషాలు తెలుసుకునే ప్రయత్నం నేను చెయ్యాలి. ఎప్పటికీ చేస్తూనే ఉంటాను. వినయం నటించటం లేదు, వినయం నటించడం నాకు అలవాట్లేదు. ఎంచేత ఉన్న లక్షణం ఏది కనుక సరే. అంచేత ఇది వివేకం అన్నారు. రెండవది ఏమిటో తెలుసునా భక్తికి అంటే వివేకం మనకు ఉందా లేదో చూసుకుందాం, మనం అంతకంటే ఎక్కువ మాట్లాడద్దు. అంచేత పదార్థములు తిన్నందువల్ల దాన్నే ప్రహ్లాదుడు మాట చెప్పాడు. ఏమిటో తెలుసునా? వివేకం అంటే ఏమిటని అడిగాడు ఆశ్రమంలో ఎవడను. అడిగితే చెప్పాడు ఆహార పదార్థం. అదేమిటయ్యా అన్నాడు. పాలు కాచాలనుకో, ప్రహ్లాదుడు చెప్పిన ఉదాహరణ, గిన్నెలో పోసావు, పాలు పట్టుకెళ్ళి ఏం చేస్తున్నావు? నిప్పు మీద పెడుతున్నావు, పాలు కాగాయి. ఇవే పాలు చల్లారాలి, ఏం చేస్తున్నావు? దాంట్లో నీళ్లు పోయావు కదా, గిన్నె పట్టుకెళ్ళి నీళ్ళల్లో పెడతావు. అంటే ఏం జరుగుతోంది? పాలు వేడెక్కాలన్నా చల్లారాలన్నా, నిప్పుతో సంబంధం కావాలన్నా నీటితోటి సంబంధం కావాలన్నా మధ్యలో గిన్నె ఒకటి ఉందిరా నాన్న. శరీరము గిన్నె వంటిది, బుద్ధి పాల వంటిది. ఈ గిన్నె పట్టుకెళ్ళి నిప్పులో పెట్టినట్టయితే బుద్ధి కూడా అలాగే గంతులేస్తుంది. అదే నీటితోటి చేర్చినట్టయితే అలాగే నిలబడుతుంది. ప్రహ్లాద ఉపదేశం అని చెప్పి భాగవతంలో ఒక 47 శ్లోకాలు ఉన్నాయి. చూడండి సరదాగా ఎంత యథా పయసి పాత్రం అని చెప్పి శ్లోకంలో ఎంత ఎంత అందంగా చెప్పాడో చూడండి. అదిట అందుకని ఆహార నియమాన్ని పాటించాడు ఆయన. కాబట్టే మనకి గురుకులానికి వెళ్ళినప్పుడు ఆహార నియమాలు పాటించేలా చేస్తారు. అక్కడ ఒక శిష్యుడు వెళ్ళాడు గురువుగారి దగ్గరికి, చూశాడు ఆకారం బాగానే ఉంది, వెళ్ళి గొడ్లు కాయ అన్నట్ట. వాడు గొడ్లు కాస్తున్నాడు, మంచి బలిష్టంగా ఉన్నాడు. ఇది మహాభారతంలో కదా. వీడిదాకా ఉండి, ఎలా అబ్బాయి ఏమిటి గొడ్లు కాస్తున్నా, మంచి పుష్టిగా ఉన్నావు, ఏమిటి సంగతి? ఏం లేదని అమ్మగారు రోజు కూడా శుభ్రంగా భోజనం పెడుతున్నాడు, బాగుంటుందండి, 10 వెరైటీలు అన్నట్ట. భార్యని పిలిచి ఇవాంటి వీడి తిండట్టకు అన్నట్ట. బాబు వీళ్ళు బంగారం గారు. ఇది ఎక్కడ? ఒకసారి పాలకులు సినిమాకి వెళ్తే మా ఫ్రంట్లో ఉన్నవాడు టోపీ పెట్టి చూస్తున్నాడు సినిమా. మా ఫ్రెండ్ సాంబశివరావు సగం కనిపిస్తుంది స్క్రీన్. వీడు బుధం మీద కొట్టి టోపీ తీస్తారనంటే ఏం చెప్పా, పక్కకి పోదాను రాదు నాకు వెళ్ళా. వాడు టోపీ తీసుకుని మొత్తం కనిపించడం మానేసింది సీన్. ఏం చేత సాయిబాబా చుట్టా పెద్ద ఇది కర్మ. అన్నం పెట్టద్దంటాడు, అయినా కూడా నవనవలు ఆడిపోతున్నాడు. ఏమిట్రా అబ్బాయి భోజనం ఇంట్లో? లేదండి, నేను గొడ్లు కాపలా కాసి అటు ఇటు వస్తూ పెద్దల ఇళ్ళకెళ్ళి నేను ఫలానా వారి ఇంట్లో పనిచేస్తాను అంటే వాడు భోజనం పెట్టు. యాయవారం చేస్తూ అంటే నువ్వేం తీసుకున్నావో నాకు చూపించి తినాలి అన్నట్ట. పాపం యాయవారానికి వెళ్ళాడు, పట్టుకొచ్చాడు, ఇంట్లో పెట్టు అన్నట్ట. మళ్ళీ వారం పోయిన తర్వాత మళ్ళీ పుష్టిగానే ఉన్నాడు. అయ్యా మొదటిసారి యాయవారానికి వెడుతున్నానండి, తెచ్చుకున్నాను, ఇంట్లో ఇస్తున్నాను. రెండోసారి యాయవారానికి వెళ్తాను, తిట్టున్నా అన్నాడు. తప్పు, ఒకటేసారి యాయవారానికి వెళ్ళాలి. యాయావరము అంటే ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరే. ఘంటసాల మాస్టర్కి పద్మశ్రీ వస్తే ఎలాగండి అని అడిగితే,
నేను పట్రాయన్ సీతారామ శాస్త్రి గారి దగ్గర సంగీతం నేర్చుకుని విజయనగరం వెళ్ళాను, మాధుకరం చేసుకున్నాను. మొదటి రోజు ఏ ఇంటికి వెళ్ళి ఆ తల్లి నా జోలిలో ముద్ద వేసిందో ఆ అమ్మ ప్రేమ నా గొంతులో పలుకుతుందన్నాడు ఆయన మహానుభావుడు ఘంటసాల మాస్టర్ ఒకటి ఇంటర్వ్యూలో నరసాపురంలో. అది అలాగే నేను వెళ్ళకు అన్నాడు. అయినా పుష్టిగా ఉన్నాడు. ఏం చేస్తున్నారా? మన దగ్గర 4000 ఆవులు ఉన్నాయి కదండి, ఓ ఆవు పాలు తాగుతున్నాడు. తాగకు. మళ్ళీ ఆగిపోయి ఏం లేదండి, దూడలు పాలు తాగుతుంటే ఆ నురగ గాల్లో వస్తుందండి, ఎగిరికి అంతే తాగుతున్నా అన్నాడు. ఒరే, నీ కోసం దూడలు పాలు తాగడం అనేసి నొడగ వదిలిపెడుతున్న దుర్మార్గుడా అన్నట్టు వాడు. తాగద్దన్నాడు. శుభ్రంగా ఉన్నాడు. అయినాను ఏం చేయాలో తెలియక ఆకలేసి తినడానికి ఏం లేక ఉమ్మెత్త ఆకులు కోసుకుని తిన్నాడు. కళ్ళు కాస్తా పోయాయి వాడికి. వెళ్ళి, నేను శ్లోకాలు చెప్పకుండా కథాభాగం మాత్రం చెప్తున్నాను, వెళ్ళి నూతిలో పడ్డాడు. మా ఆర్కే నారాయణ గారు అన్నారు, ఈ ప్రోగ్రెస్ వెరీ వెల్ డౌన్ ది వెల్ అన్నాడు ఆయన. పాపం అది ఎవడ ప్రోగ్రెస్ పైకి వెళ్తాడు, వీడు కిందకి వెళ్ళాడు. వీళ్ళైపోయింది. గురువు గారు వెతుక్కున్నారు, సాయంకాలం ఏం దొరకలేదు. ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నాను. అది వీడు ఎలా తెలియదండి, ఎలా ఉన్నావు తెలియదండి అన్నాడు. అశ్వినీ దేవతల మంత్రం ఉపదేశించి ప్రార్థించన్నాడు. అశ్వినీ దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కాదు, నాకేం కాదు, నేనే అడగలేదే మిమ్మల్ని అన్నాడు. మరి ఎందుకు చదివారు? మా గురువుగారు చదవమన్నారు. చదివాను అన్నాడు. అంటే అయితే కళ్ళు కావాలని అడగరా దుర్మార్గుడా అన్నాడు. నాకు కళ్ళు కావాలని గురువుగారు అడుగుతున్నారు అన్నట్టు వాడు. మహానుభావుడు. ఒక్క కళ్ళు అయిందా? వాళ్ళు అన్నారు, ఒక అప్పం చేతికిచ్చి, అరిచ అప్పం చేతికిచ్చి తినరా అన్నారు. అది మా గురువుగారికి పెట్టండి అన్నాడు. దుప్పటికి మీ గురువుగారు నీ జబ్బు నీకురా బాబు. లేదు, మా గురువుగారు రుచి చూసి తిను అంటే తింటాను నేను. అప్పుడు అశ్వినీ దేవతలు వరం ఇచ్చారు, నీకు దృష్టి వస్తుంది. ఇన్నాళ్ళు సేవ చేసుకున్న చదువు రాలే చూసావా, ఈ చదువు అంతా నీకు వస్తుంది. గురువుగారు చెప్పక్కల పాఠం. ఇప్పుడు నీకు కొత్త వరం ఇస్తున్నాను, నీ దంతములు బ్రహ్మాండంగా మెరిసిపోతూ ఉంటాయి. అందుకని బంగారములే మెరిసిపోతాయి నీ దంతములు. అదేమిటి దంతాలు ఇచ్చారేంటున్నాడు. మీ గురువుగారి దంతాలు నల్లగా ఇనుప దుక్కల్లా ఉంటాయి. ఆయన పేరు ఆయోధ ధౌమ్యుడు, నీ పేరు ఉపమన్యువు. అంచేత నీకు దంతములు అంత గొప్పగా ఉంటారు అని అన్నారు. ఆ ఉపమన్యువే తర్వాత మనకి శాంతి పర్వంలో శివసహస్రనామ స్తోత్రం చెప్తాడు మహానుభావుడు. దీన్నే నేను ఎక్కడ వాడుతుంటాను తెలుసా అండి? వెన్బల్ తవత్తవర్ అని తిరుప్పావిలో వస్తుంది చూసారా, ఆ వెన్బల్ దగ్గర ఈ రెఫరెన్స్ ఇస్తుంటాను. అది ఏం చేయమంటాను, ఏదో టాలెంట్ లేదనుకోండి, ఏదో చేయాల్సిన మసీదు మాడిగే చేయాలి కదా, అందుకే లాంటివి చేస్తుంటాం అప్పుడప్పుడు. అది అందుకని ఆహారనియమం ఉన్నది ఎంత గొప్పో చెప్పడానికి కథలన్నీ ఉన్నాయి. ఆఖరికి ఇంకొక మాట కూడా చెప్పాలి ఆహార నియమానికి. విశ్వామిత్రుడికి తిండి దొరకలేదు, తినడానికి కూర్చున్నాడు. ఒక బోయేవాడు ఎవడో ఉంటే వాడి దగ్గర కుక్కని చంపి తాను తినడానికి కూర్చున్నాడు. తిట్టాడు, బోయే బుద్ధుందా లేదా నీకు, ఏం చేయడం ఆకలిస్తుంది అన్నాడు. తప్ప లేదు, నేను తిని తిడతా అన్నాడు. అని ఏం చేశాడో తెలుసునా, దాన్ని భాగాల కింద విడగొట్టి వైశ్వానరాయ స్వాహ, అగ్నయే స్వాహ, ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ అంటూ యజ్ఞంలో ఏ ఏ దేవతలకి నైవేద్యం పెడతాము, ఆరగింపు చేస్తాము, ఆ దేవతలన్నీ పేరు చెప్తే ఇంత ముక్క మిగిలిన చివరికి దాంట్లో. అది తినడానికి కూర్చుంటే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, నేనే ఆ బోయేవాడిని, నేను పరీక్షించడానికి వచ్చాను ఆయన, ఆపేసయ్యి, చాలా గొప్పగా చేశావు నువ్వు అంటే భగవదారాధన చేసి కానీ తినవద్దు అని చెప్పడానికి నువ్వు చెప్పావు. దీనికోసమనే మన వాళ్ళు ఆరగింపు చేసేటప్పుడు సాధారణంగా పరమాన్నం ఆరగింపు చేస్తారు. దేనికోసం అంటే బ్రహ్మదేవుడు దేవతలందరికీ కూడా అన్ని పదార్థాలు నైవేద్యాలుగా పెట్టి ఒకటి అట్టే పెట్టేసుకున్నట్ట. దేవతలు చూశారు, మనకు వచ్చిందని పక్కవాడికి ఎంత వచ్చిందో చూస్తుంటారు. ఈ మధ్యతో ఏమంటారు, షాప్స్లో ఏదో డిస్కౌంట్లో ఇచ్చి దానికి ఏదో పేరు పెట్టారు, ఏదో ఏదో డే అని చెప్పి నాకు తెలియదు. అక్కడికి వెళ్తే అందరూ వెళ్ళారు, షాపులకి వెళ్ళి తెచ్చుకున్నారు. తెచ్చుకుని అనుకో, మీరేం మీరు అది తెచ్చుకున్నారా, నాకు దొరకలేదు, నీళ్ళు బంగారు కానీ నువ్వు తెచ్చుకున్నా అందులో పడచ్చు కదా, మన లక్షణమే. దేవతలు కూడా అలాగే అని బ్రహ్మదేవుడిని అడిగారు, ఏమట్టే పెట్టుకున్నావు, మీకు అన్నీ ఇచ్చా కదా అట్టే పెట్టినా అన్నట్టు. ఏమిటన్నాడు, పరవాన్నం అట్టే పెట్టుకున్నాడు ప్రజాపతి. అంటే ధాన్యము, నెయ్యి, పాలు అగ్నితో కలిపి అన్నట్టే. అంటే అసలు నువ్వు కొట్టేది మాకు వెలిగి ఇచ్చావా, మాకు అది వాళ్ళు అన్నట్టే. లేదయ్యా, ఇది ఎవరైతే నివేదన చేస్తారో సర్వదేవతారాధన చేసినట్టు అవుతుంది అని చెప్పి వరం ఇచ్చాడు. ఇది యజుర్వేదంలో ఒక ఆఖ్యాయిక. అందుకని మనం పరవాన్నాన్ని ప్రత్యేకించి, అందుకని అదం పిన్నే పాలు చోరు మూడనే పేరు ఇంత కారణం ఉంటుంది ప్రతి దానికి కూడా, ఇంత లోతుగా అనమాట. ఇది ఆహార నియమము, దీనికే ఇంత టైం పట్టింది. ఇది రుతురాగాల సీరియల్లో ఉందన్నాడు.
లేదా జీవన తరంగాలని ఇద్దరు సులోచనారాయణ గారు 5 ఏళ్ల పాటు రాసింది మహాతల్లి. అది ఎప్పటికి అవుతుందో తెలిసేది కాదు. అలా కాదండి. అంటే ఒకే గంట లోపల 500 విషయాల కంటే ఒక్క విషయాన్ని కొంచెం విస్తారంగా చెప్పి మీరు తప్పకుండా మీరు గ్రంథదేవుడు మీకు వెంటనే మీ భాషలో లాగిన్ అవుతారు. వాడు దానికోసం ప్రయత్నం తప్ప ఏం కాదు అక్కడ. అందుకని ఇది మొదటిది వివేకము. జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాత్ అన్నాత్ కాయశుద్ధి వివేక. ఇది దీనికే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆత్మబలి అనే ఒక నవల లోపల ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టిన పిల్లాడిని పోలీస్ ఆఫీసర్ని చేద్దామని, మిలిటరీ ఆఫీసర్ని చేద్దామని ఆ తల్లి వాడికి భోజనం పెడుతుంది ప్రత్యేకంగా. దాని మీద ఒక 50 పేజీలు రాశారు ఆయన చాలా అందంగా. ఇదేమిటో ఇలా తప్పు లేదు, దేశాన్ని రక్షే సిపాయి కావాలి మావాడు అంటూ ఆరగం. అది చాలా అద్భుతమైన నవల అది. దాంట్లో అలాగే అంటే వీళ్ళు మన రచయితలంతా కూడా చిన్న చిన్న బిట్లు తీసుకుని దాంతో అద్భుతమైన గాథలు రాశారు వాళ్ళందరూ కూడా. రెండవది విమోకము. ఏం చేతంటే భీష్ముడు చెప్పాడు, దుష్కృతం హి మనుష్యాణం అన్నం ఆశ్రిత్య తిష్టతి. మానవులు చేసే ఫలితాల్లో మంచి పనుల సంగతి నాకు తెలియదు కానీ చెడు పనులు మాత్రం ఆహారం మీదే ఆధారపడి ఉంటాయన్నాడు పాపం మహానుభావుడు. భీష్ముడే చెప్పాడు ఆ మాటని శాంతి పర్వంలో. అందుకని వివేకము మొదటిది. రెండోది విమోకం అన్నారు. విమోకం అంటే కామాన్ అనభిష్వంగా విమోక. కామాన్ అనభిష్వంగా అంటే కోరికల మీద దృష్టి పెట్టకుండా ఉండడం. అది ఎక్కడ కుదురుతుంది బాబు? ఏంటి బాగానే ఉందండి, కోరికలు మానేది ఎక్కడ కుదురుతుంది? హైదరాబాద్ వెళ్ళని కొత్తలో ఒకసారి నిలబడిన స్వరాజ్ సెంటర్లోను నిలబడితే బస్సులని వస్తున్నాయి పోతున్నాయి. ఏంది బస్సులో ఏంది కావాలి అన్నాడు ఎవడో పాపం. నేను కోటి వెళ్ళాలయ్యా అన్నాను. అంటే వస్తుంది కదా బస్సు అన్నాడు. అప్పట్లో తెలియలా ఉండే కోతి టు కోతి వయా సికింద్రాబాద్ అని ఉండేది అక్కడ. నేను వెళ్ళాల్సింది కోటి అత్తి అని రాశాడు వాడు. నాకు డౌట్ వచ్చింది, నిలబడ్డా. ఆ బస్సులో అవే అన్నాడు. అంటే ఆయన ఎక్కలేదు. నేను అది చూశాడు. వాడు ఏమిటన్నాడు, రష్గా ఉన్నాయి, రష్ తక్కువతే వస్తూ ఉంటాయి, నీ మామూలుగా ఉందన్నాడు వాడు. ఏం చేస్తే సముద్రంలో కెరటాలు ఎప్పుడు తగ్గుతాయి, సిటీ బస్సులు రష్ ఎప్పుడు తగ్గాలన్నాడు మహానుభావుడు. అలాగా కోరికలు కూడా లాభం లేదండి. అన్నమాచార్య వారి కీర్తన అదే, కడలుడిపి నీరాడగా తలచు వారాలకు కడమ ఎక్కడిది. సముద్రంలో కెరటాలు తగిన స్నానం చేద్దాం అనుకున్నట్టు వాడు ఎవడో ఎక్కడ కుదురుతుందయ్యా? అంచేత కుదరదన్నాడు. అంచేత కామమునకు సంకేతం ఏమిటో తెలుసు, కోరికలు తప్పని ఎవడో చెప్పటంలే. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఆపాలి అన్నాడు కోరికని. అందుకని దాన్ని ఏమంటారు, కామాన్ అనభిష్వంగా. అభిష్వంగా ఉండొచ్చును, అభిష్వంగాన్ని తగ్గించుకో. దానికి ఉదాహరణలుగా చాలామంది చరిత్రలు మనకు ఉంటాయి. మంచి ఉదాహరణ ముందు చెప్పుకుందాం, తర్వాత వేరే చెప్తాను. రామచంద్ర స్వామి అడవికి వెళ్ళిన తరువాత దుఃఖపడతాడు దశరథుడు. ఒక సంస్కృత నాటకంలో అంటాడు, ఆహూతస్య అభిషేకాయ విసృష్టస్య వనాయ చ నహి మయా లక్షిత స్వల్పోపి ఆకార విభ్రమ. అయ్యయ్యో, ఇలాంటి కొడుకుని ఎక్కడైనా చూడగలనా? అభిషేకానికి పిలిచాను, వచ్చాడు, మొహంలో ఎక్స్ప్రెషన్ మార్పు లేదు. ఎంచేత గట్టిగా 24 ఏళ్ళు లేవు కుర్రాడికి, రాజ్యం ఇస్తాండి ఎంత అందపడతాడండి మహానుభావుడు. ఇంత మొత్తం ఫ్యాక్టరీ, కొన్ని కోట్లు ఉన్న ఫ్యాక్టరీని అబ్బాయి నువ్వే డైరెక్టర్ ఉండి వాడు ఎంత ఆనందపడాలండి, ఎగిరి గంతులు వేయాల్సి ఉంటుంది. రాముడు అలాగే నాన్నగారు సరే అన్నట్టు బాబు అంతే. ఆహూతస్య అభిషేకాయ, అభిషేకానికి పిలిచాను నేను. పిలిస్తే మాట ఏమీ లేదు, అలాగే నాన్నగారు మీ ఇష్టం. చాలామంది వశిష్ఠుల వారిని తప్పుపడుతుంటారండి పాపం. ముహూర్తం పెట్టాడు వశిష్ఠుడు, రాముడు అడవికి పోయాడని చెప్పి. మధ్యలో ఆయన ఎందుకు తిడతారండి? ముహూర్తం పెట్టింది దశరథుడు, చూసుకొని మీరు ఒకసారి రేపేమో పంచమిట, చతుర్థి తవితినాడు ఎవడైనా ముహూర్తం పెడతాడండి? నాకు అర్థం కాదు. ఈ పెద్ద మనిషి పెట్టాడు. పెట్టినవాడు ఆయన చేసిన తప్పుడు పని ఏమిటో తెలుసునా? తనేమో ముహూర్తం పెట్టి కొడుక్కి బ్రహ్మచర్యం చెప్పాడు, నువ్వు ఏకాంతంగా ఉండాలి, సీత నువ్వు విడివిడిగానే ఉండాలి, ఇటుక తల కింద పెట్టుకుని నిద్రపోవాలి, పొద్దునే స్నానం చేయి. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? కైకమ్మ గారి ఇంటికి వెళ్ళాడు. దేనికని? కామబల సంయుక్త రథ్యర్థం మహారాజా. ఒళ్ళు మండిపోయింది పాపం వాల్మీకి. ఎంత నిర్దాక్షిణ్యంగా శ్లోకం పాడాడు. తన్నదండి అది. ఇది జరుగుతుంటుంది, అది పద్ధతి. అందుకని వశిష్ఠుడు పట్ల ఈయన పెట్టాడు ముహూర్తం. అది సంగతి. సరే ఉంటున్నలాగా ఆహుతస్య అభిషేకాయ విసృష్టస్య వనాయచ. అడవికి వెళ్ళిపోన్నాను. 2 చోట్ల కూడా మొహంలో మార్పు లేదండి. కనీసం మా ఎండమూరి వారి భాషలోను దవడకండరం బిగుసుకుంది అని రాసేవాడు ఆయన ఒక చోట నవల్లోను. అలాంటి ఎక్స్ప్రెషన్ కూడా లేదు. ఆహూతస్య అభిషేకాయ విసృష్టస్య వనాయచ నహి మయా లక్షిత స్వల్పోపి ఆకార విభ్రమ. ఇంత చిన్న చిన్న మార్పు కూడా లేదే. ఎంత గొప్పదో తెలుసా అండి? పట్టాభిషేకానికని వచ్చాడు, వెళ్ళమన్నారు,
బయటికి వచ్చాడు. గొడుగు ఇవన్నీ పట్టుకుంటున్నాడు. అక్కడ అయోధ్యకాండలో వర్ణన ఉంది. అపవార్య చేయలే అన్నట్ట. తప్పుకోండి నోటితోటి కూడా అనలేదు అన్నాడు. ఎందుకని ఇప్పుడు రాజకుమారుని కాదు, నేను వనవాసిని, అడవికి వెడుతున్నాను. గొడుగులేమిటి? అపవార్య. సుమంత్రుడు రథం దగ్గర పెట్టుకుని ఉన్నాడు, కళ్ళాలు తీసుకున్నాడు. రథం ఎక్కల 8 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళాడు రామచంద్ర స్వామి. నడిచి వెళ్ళాడు వాల్మీకి చెప్పడండి, డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. ఆ ప్రజలంతా అనుకుంటున్న మాటలన్నీ వింటూ వెళ్ళాడు. రథం మీద పెడితే వింటట్టండి. ఈశ్వర్ గారని సినిమా పోస్టర్ డిజైన్ చేసేవారు ఒక ఆయన, ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన అన్నారు ఇంటర్వ్యూలోను, పోస్టర్ అంటే ఎలా ఉండాలంటే నడిచి పెడుతున్నా క్లారిటీ ఉండాలి, బండి మీద పెడుతున్నా క్లారిటీ ఉండాలి, రైల్లో 70 మైళ్ళ స్పీడ్లో పెడుతున్న రైల్లో పెడుతున్నప్పటికీ పోస్టర్ చూస్తే క్లారిటీ ఉండాలన్నాడు మహానుభావుడు. అంటే అంత క్లారిటీతోటి వెళ్ళాడు. అటువంటి డిస్క్రిప్షన్ అలాంటిది విశేషం. అంత గొప్ప మహానుభావుడు అయినా నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి అంటే నేను రాజ్యం అది కాదు, కానీ మరి రథం ఎక్కి ఎందుకు వెళ్ళాడండి? దశరథుడు పంపించాడు గంగాది రోడ్డు దింపమని చెప్పి. మహారాజు గారు పోలీస్ ఇన్స్పెక్టర్ దొంగ ఇద్దరు కూడా జీప్ ఎక్కుతారు కదా, జీప్ ఎవరిది? పోలీస్ డిపార్ట్మెంట్, వీడిది కాదు కదా. ఇదే పద్ధతి. అందుకని ఆయన ఇది మర్యాదలంటే రామచంద్ర స్వామి చూసి నేర్చుకోవాలి. మర్యాదా పురుషు రామంటే అర్థం అదనమాట. ఎక్కడ ఒక్క మాట ఒక్క చోటు దాటలేదు. పంప సరస్సు దాకా వచ్చాడు, నడిచి వెళ్ళొచ్చు కిష్కిందలోకి, వెళ్ళలేదు, అక్కడే ఆగాడు. హనుమంతుడు భుజం మీద ఎక్కించుకుని ఋష్యముఖం మీద దింపాడు. ఎందుకని? పంప దాటితే వాలి ఉన్న సామ్రాజ్యం శత్రు సామ్రాజ్యం, అనుమతి లేనిదే తాను వెళ్ళకూడదు. అందుకని మర్యాద. భుజం మీద ఎక్కాడు, నడిచినట్టు కాదు కదా, జాగ్రత్తగా. అలాగే సముద్రం దాటాలి, సముద్రం దాటకూడదు ఆశ్రమ స్వీకారం చేసిన వాళ్ళు. కానీ మరి రాముడు ఎలా దాటాడండి? యజుర్వేదంలో మంత్రం ఉంది. దీనివల్లే నేను దెబ్బతిన్న ఒక సందర్భంలో. సరే ఉంచండి, అది ఎక్కువ మాట్లాడండి. నేను ఏమిటో తెలుసునా, ఒక రాతికి పూజ చేసి నీళ్ళల్లో పడేసి దాటి వెళ్ళినట్టయితే విమానంలో వెళ్ళినా నడిచి వెళ్ళినా సముద్రం దాటినట్టు కాదు. తమేవ సేతుం కృత్వా తరతి, యజుర్వేదంలో మంత్రాలు ఉన్నాయి దీనికి సంబంధించి. అందుకని ఏం చేశాడు ఆయన? సముద్రాన్ని ముందు ఏమడిగాడు? ఎండించమన్నాడు. ఎండకూడదయ్యా అన్నాడు ఆయన. తమాషా ఇదేనండి, అమ్మగారు చెప్తే ఎవడైనా వింటాడు, అయ్యగారు చెప్తే ఎవడో విండు. ఎవరో తెలుసిన? సీతాదేవి ఎక్కడ కూర్చుని సీతోభవ హనుమత, అగ్ని ఉంది, చల్లబడిపోతుంది, టక్కు చల్లబడింది అగ్ని. మరి అయ్యగారు ఎదుర్కొన్నా నిలబడ్డాడు కదా, సముద్రుడు దండం పెడితే వినొచ్చు కదా, విండు. అమ్మగారి మాటే వింటారు వెళ్ళని లోకల్లో పాపం, అది జరిగేది. అంచేత సముద్రుడి మాట వినలే, అందుకని వారధి కట్టాల్సి వచ్చింది పెద్ద మనిషి. ఇలాగే అంతటి మర్యాద పురుషుడు రాముడు. అది అంటాడు, నా స్వల్పోపి ఆకార విభ్రమ, కళ్ళ లోపల చిన్న మార్పు కూడా లేదే మహానుభావుడు. ఇది విమోకం అంటే సుఖం వస్తే పొంగిపోవడము, కష్టం వస్తే కుంగిపోవడము, ప్రలోభాలకి వంగిపోవడము జరగకూడదు. వచ్చిన కష్టం వచ్చింది రాని, ఏమో వద్దండి, ఏమో వద్దంటే కాదండి, అనుభవించడం తప్పదు. మాకు సుఖం కావాలంటే రాకపోవచ్చును, పుణ్యం కావాలని పుణ్యకార్యాలు చేస్తామా? పాపం వద్దనుకుని మనం చేసేదే అలాంటి పనులు కదా, అంటే ఏం చేస్తామని అవి రెండు భాగాలవి, మాట్లాడడం లేదు. అలాంటిదిట ఆ స్థితి మనకుందా ఎక్కడైనాను? లేదు. కష్టం, పెద్దలు ఉన్నారు కొంతమంది, మేము చూసాము, ప్రమాదం నెత్తి మీద ముంచుకొస్తే అలాగా వస్తుంది. మరి ఏం చేస్తాం? చూసాం అలాంటి వాళ్ళని. డెత్ పెట్టి మీద ఉండి బైపాస్ సర్జరీ అయ్యి బెస్ట్ తీసుకోండి, లేదు స్వామివారి కార్యక్రమాలన్నీ దెబ్బ తినేస్తాయి జగ్గేపేటలో, నేను వెళ్ళాలి. మరంగంటి శ్రీరంగాచార్య స్వామి బైపాస్ ఆపరేషన్ అయిన 3 నెలలకి రెస్ట్ తీసుకోండి అంటే వినిపించుకోకుండా జగ్గేపేట సీత అక్కడ మన పాఠశాల ఉంది, వేద పాఠశాల, దానికోసం వెళ్ళారు పెద్దలు. అలాంటి మహానుభావులు చూసాం. అంటే కష్టము సుఖము ఏదొచ్చినా ఎప్పుడూ పట్టించుకో. ఇది విమోకం అంటేను. ఇంకొకడు ఉన్నాడు మహానుభావుడు, 3 అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వెళ్ళాడు, 2 చేసుకున్నాడు, 3వ అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, పిల్లాడికి రాజ్యం పెరగాలి కదా, సంతానం కావాలని చెప్పి ఇంకో 100 మందిని పట్టుకొచ్చి పెళ్లి చేసేట పాపం. 2 అయ్యారు, 100 మంది. వీళ్ళు కాక సప్లిమెంటరీ క్యాండిడేట్ ఒకళ్ళు మళ్ళీను. ఎవరైనా విచిత్ర వీర్యుడు, అతని భార్యలు అంబికా అంబాలిక మాత్రమే కాదండి, ఇంకో 100 మంది ఉన్నారు. ధృతరాష్ట్రుడికి ఎంతమంది భార్యలో తెలుసునండి? మొదటిది గాంధారి. గాంధారికి 10 మంది చెల్లెళ్ళు ఉన్నారు. బావగారి సౌందర్యం చూసి చేసుకున్నారు పెళ్ళి, ఆవిడ గుడ్డివాడైనా కానీ. ఈ ధృతరాష్ట్రుడి సౌందర్యాన్ని గురించి ప్రజలంతా చెప్పుకుంటే 100 మంది దేశాధిపతుల రాజకుమార్తెలు వరించి వచ్చి పెళ్లి చేసుకున్నారు ధృతరాష్ట్రుడిని. సభాపర్వం ఆదిపర్వంలో ఘట్టం ఉంది చూడండి. కానీ విచిత్రవీడు ఎందుకయింది? 18 ఏళ్ల వయసు లోపల
103 భార్యలయ్యారు. విమోకము లేదు వాడికి. 23 ఏళ్ళు లేకుండానే వాడి ఇది విమోకం అంటే. ఇలాంటిదే కాళిదాసు రఘువంశంలో కూడా ఒకడున్నాడు. రామచంద్ర స్వామి వంశీయంలో అగ్నివర్ణుడు అన్నవాడు. వాడు మహానుభావుడు. ఎంత గొప్పవాడంటే రాజ్యం అంతా వశిష్ఠుడికి మంత్రులకి అప్పచెప్పి గానా బజానా నాచిన అక్కడే ఉన్నాడు. పాపం ప్రజలంతా వచ్చారు, స్వామి మిమ్మల్ని ఒక్కసారి చూడాలనుకుంటున్నా, మాకు కనిపించండి. నేను రాను అన్నట్ట అని చెప్పి అంతస్తు మీద కిటికీ తలుపు తీసి ఎడమకాలు కిటికీలో పెట్టి నన్ను చూసినాని అనుకోండి పండి మీద అన్నట్ట వాడు. చివరికి వాడు ప్రపంచాన్ని భయంకరంగా వణికిస్తున్న ఒక వ్యాధి ఉంది చూచారా, దాంతోటే పోయాడని కాళిదాసు మహాకవి చెప్పాడు. విమోకము అంటే కోరికల ఒరవడి ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణలు మాత్రమే. ఇది విశేషం. మరి కృష్ణస్వామి ఆ జన్మ బ్రహ్మచారి ఏమిటండి మరీ బొత్తిగా? మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా ఎవరికైనాను? ఆ జన్మ బ్రహ్మచారిణి నమః అని ఉంటుంది పాపం. మరి అంతమంది సంతానం. అది చెప్పడానికే స్వామి నెమలి పింఛం ధరించాడు. మీరు ఎప్పుడైనా చూశారా? అది నెమలి పింఛం ఎలా వస్తుందో తెలుసునా? మగనెమలి నాట్యం చేస్తున్నప్పుడు దాని కంటి వెంట నీటి చుక్క జారితే ఆడనెమలి పానము చేస్తుంది, అది గర్భం ధరిస్తుంది. అంటే శరీర సంబంధము లేకుండానే గర్భము ధరించగలిగిన ఏకైక పక్షి అది మాత్రమే. అది చెప్పడానికి తాను నెమలి పింఛాన్ని ధరించాడు. రెండోది సముద్రాల వారు చెప్పారు, హింసా విదూర పాప విదార అన్నారు ఆయన. అంటే నెమలి నాట్యం చేస్తుండగా నెమలి ఈక జారి పడుతుంది, దాన్ని ధరించాడు. అంటే నెమలి బతికుండగా అవి తీస్తే నెమలి చచ్చిపోతుంది, దాని లక్షణం అది. పాము చర్మంతో మన వాళ్ళు ఏమిటది వ్యాలెట్లు తయారు చేస్తుంటారు, మనీ పర్సులు. పాము బతికుండగానే చర్మాన్ని లాగుతారు దానికి. అలాగే ఏనుగు దంతాలతో చేస్తారు, ఏనుగు బతికుండగానే దంతాలు పీకాలి, అది నియమం. లేకపోతే అది కాస్త కలర్ మారిపోతుంది, హాఫ్ వైట్లోకి వస్తుంది. ఆ దంతం కోసేటప్పుడు పొడి రాలుతుంటుంది, అది జుట్టుకి చాలా మంచిట. పాపం బట్టతల మీద జుట్టు ములుస్తుందన్నారు ఎవరో, నాకు తెలియదు. అది కిలోనే 750 ఎంతో ఉండేది ఆ రోజుల్లో బెంగళూరులో. ఇది అది హింస కాదు, అది చెప్పడం కోసం. అందుకనే కృష్ణుడు బ్రహ్మచారణడానికి 2 సందర్భాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. మొదటిది పరీక్షిత్తు పుట్టినప్పుడు, పుట్టగానే భస్మమయ్యాడు అశ్వత్థామ బాణ ప్రయోగించేత. అప్పుడు స్వామి అన్నాడు, నేను బ్రహ్మచారిని అయితే ఈ వంశం నిలబడుగాక అంటూ ఎడమకాలితో ముట్టుకున్నాడు ఆ బూడిదని, పరీక్షిత్తుగా పుట్టాడు. ఇది ఒక సందర్భం. ఇంకో సందర్భం ఎక్కడంటే అశ్వమేధ పర్వంలో అర్జునుడు వెళ్ళాడు, బభ్రువాహనుడి చేతిలో ప్రాణం పోయింది. ఈ లోపల శిరస్సుని ఖండించి యక్షులు పట్టుకుపోయారు. అప్పుడు కృష్ణ పరమాత్మ, నా బ్రహ్మచర్యం నిజమైనట్టయితే అర్జునుడి శిరస్సు వచ్చుగాక. ఇది కూడా మనకి అశ్వమేధపురంలో కనిపిస్తుంది. ఇది అంటే ఏమిటి? విమోకం అంటే అర్థం ఏమిటి? విపరీతమైన కోరికల దాడ వంక వెళ్లకుండా ఉండగలగడము. అంటే సంగాతు జాయతే కామ అని చెప్పినట్టుగా దాన్ని ఆపండి, అనుభవించండి. వద్దంటలేదు, కోరికలు వద్దని ఎక్కడ అంటలేదు, ఉరవడిని ఆపండి, అది మాత్రం చెయ్యండి. ఇది విమోకము. మనుధర్మ శాస్త్రంలో చెప్తాడు, ఇంద్రియములన్నవి ఎంత చెరుస్తుంటే వాటికి అంత ఎక్కువగా ఇస్తానంటే ఎందుకు వద్దంటాయి? ప్రహ్లాదుడు చెప్పిన మాట అదే, వేదంలో వాక్యం అది. ఎంతవరకు 8 అయింది, చూసుకోండి. ఏం లేదు, నాకేమిటంటే ఇతర దేశాలకి రాకపోయినా ఆ పంక్చువాలిటీ అలవాటు అయిపోయింది అక్కడ. మా వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాం కదా పెద్దవాళ్ళ దగ్గర. ఇది ఇలా వాచి తీసి పెట్టడం అనేది మాకు ప్రొఫెసర్ ఎస్కే లక్ష్మణరావు గారు బెంగళూరు ఐఏఎస్సీ నుంచి వచ్చారు పెద్దలు. మాకు ఆయన నా 3 ఏళ్ళు పాఠం చెప్పారు. ఆయన సుమారు 27 ఏళ్ల పాటు అక్కడ ఆర్ఈసీలో ఉంటే ఇప్పటికీ ప్రొఫెసర్ అంటే ఆయన పేరునే చెప్తారు ఎవడైనా. చాలామంది ప్రొఫెసర్లు ఉంటారు, ప్రొఫెసర్ గారు రూమ్ అంటే ఆయన రూమ్ పేరే చెప్తారు ఎవరైనా. అలా ఆయన దగ్గర అలవాటు ఇది. విషయం వచ్చినా రాకపోయినా ఇమిటేషన్ మాత్రం వచ్చింది. ఒక ఆయన అష్టావధానం నేర్చుకోవడానికి వెళ్ళాడు ఒక పెద్ద ఆయన దగ్గరికి. తర్వాత అడిగి ఏం మాస్టర్ అన్న, మూలగడం వచ్చింది, పద్యం రాలేదన్నాడు ఆయన. అంటే ఒక ఆయన అష్టావధానం చేస్తూ ఎవరో తెలుసుంటుంది మీకు అంటే పెట్టి. సరే, అంచేత విమోకం అంటే అర్థమేంటి? ఇంద్రియాలు. ప్రహ్లాదుడు అంటాడు, అచిత్తీయచక్రమాతే వ్యయజనై దీనై దక్షై ప్రభూతి పురుషత్వద. భగవంతుడా, ఎందుకు ఇచ్చావయ్యా ఇంద్రియాలు? దీనై దక్షై. ఈ ఇంద్రియాలు ఎంత దుర్మార్గం అంటే, స్లిప్ అమ్మా, మెట్ల మించా నన్ను 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 ఇమిటేట్ చేసినట్టున్నారు పాపం. అంటే గట్టిగా అంటే బాగుండదు, మెట్టు జారి పడ్డానంటే వేరే అర్థం వస్తుంది.
అడుగు జారిందంటేను తెలుగులో వేరే సామెత. దేవ్యై జనై దీనై దక్షై. నా శరీరంలో ఉన్న ఇంద్రియాలు దీనములు, ఎంత చేసినా ఇంకా కావాలి ఇంకా కావాలని. దక్షై, తెలివితేటలు ఎంత బాగా పనిచేస్తాయంటే ఎల్లాగోలాగా సంపాదించాలని ప్రయత్నం. దక్షై దీనై ప్రభూతి పురుషత్వత. అహంకారం పెరిగిపోయిందయ్యా, అందరిని అవమానిస్తున్నానయ్యా. ఎందుకు ఇచ్చావయ్యా? శంకరాచార్య వారు కూడా విష్ణువుని స్తోత్రం చేస్తూ అవినయమపనయ విష్ణు, ఏం చేస్తున్నావయ్యా భగవంతుడా, నాలో ఉన్న అవినయాన్ని తొలగించవయ్యా. ఏడు సంగతి అన్నారు. ఏం లేదు, శమయ మనః, నా మనసుని తింపజేయి. దమయ విషయమృగతుష్ణాం, నా చేతిలోనేమో ఐస్ క్రీమ్ పెట్టావా, తింటే చంపేస్తానంటావా, తినకుండా ఎలా ఉంటాడు వాడు, కరిగిపోతుంది అది, ఐస్ క్రీమ్ కాస్తాను. అలాగే ఉన్నాను నా బతుకు. నాకు ఇంద్రియాలు ఇచ్చావా, భోగములు ఇచ్చావా, వద్దంటావా, ఏమిటి ఏం బాగుండలేదు పద్ధతి అన్నారు ఆయన బాబు. అందుకని అయితే వెళ్ళి అడవిలో కూర్చోన్నట్ట. లేదు, నేను అడవిలోకి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. శమయ మనః విష్ణు తమయ విషయమృగతుష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత. నా 10 మందిలోనూ ఉంటాను, నా సంసారంలో. ఇది ఈ స్థితి మనకి రాగలిగితే గొప్పతనమేట. ఆ స్థితి తెచ్చుకోమన్నారు. ఇది భక్తికి 2వ తార్కాణం. మనకి విమోకము లేదు అనడానికి ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు. తిరుపతి వెళతాము, అంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి దర్శనం ఎప్పుడు చేసుకుంటామా అని ఆలోచిస్తామా? రాంబకి చాలా దొరుకుతుందా? ఈ దుడిపక్కల వెహికల్స్ ఎలా ఉంటాయి, నీ దుప్పటికి పోని అక్కడిలాగా వెళ్ళి ఇది అవసరమా నీకు అంటే కనీసం ఒక్క నిమిషం అక్కడ ఉండలేమే ఆలోచనది. ఏమన్నా అంటే పక్కవాడితో అక్కడి నుంచి పాలిటిక్స్ మాట్లాడతాం, చచ్చిపోతున్నాడు, ఇలాగే ఉంటుందండి. ఇక ఏమైంది అక్కడ? అంత ఆర్తితోటి వెళ్ళిన తర్వాత ఆ క్షణం వరకేనా? విష్ణు పురాణంలో చెప్పాడు 32 దోషాలు చేయకూడదన్నాడు. దేవాలయంలో ఉన్నప్పుడు 32 రకాల దోషాలు మనం చేస్తూ ఉంటామంట. అన్నీ చెప్పను నేను, వచ్చిందాకా ఉండి ఇలా చూసి ఎక్కడ కొన్నారు అంటే బంగారం కాదు, ఆ బయటకు వచ్చేదో అడగచ్చు కదా ఎక్కడ కొన్నారు ఏమిటన్నది లేదు. అక్కడే మనకు అన్ని ఇంపార్టెంట్వన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఇది విమోకం అంటారు. అంటే కోరికలు అన్నవి ఏమవుతుంది, దృష్టి అలా పడుతుంటుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ తెలుసున్నది జ్ఞాపకం చేయాలి. మా పిన్ని గారు ఒక ఆవిడ, వాళ్ళ అమ్మమ్మగారు ఆవిడికి కాపరానికి వచ్చేప్పుడు చిన్న కృష్ణ విగ్రహం ఇచ్చారు ఆవిడికి, చిన్నది వెండిది. పూజలు చేసుకునేవారు. చేసుకునే ఓ రోజున ఇంటికి వెళ్ళేసరికి శీతాకాలం టైం, అది ఎప్పుడు పిల్లగాడిని బిఎస్సీ చదువుతున్నాను. ఆవిడ జ్వరంగా ఉంది. ఏమిటి పిన్ని ఏమిటి తగ్గుతున్నా ఏడ్ చేసింది ఆవిడ. జ్వరం అంటే నేను అనుకున్నాను బాబాయ్కి ఏదో వంట చేసి పెట్టలేకపోతున్నాను, నేను వంట చేసి బాధ అనుకున్నాను నేను. తర్వాత మా బాబాయ్ చెప్పాడు, ఆ విగ్రహం కనిపించట్లేదురా, చిన్న విగ్రహం ఎక్కడో పడిపోయింది, అనుకుని ఏడుస్తుంది అంటే. మర్నాడు పొద్దున్న చూస్తేట తులసి కోటలో పడుందట అది. అంటే నిర్మాల్యం తీస్తూ దాంతో సహా తీసేసింది, నీళ్లు పోసింది. ఆవిడ బాధ ఏమిటి, కృష్ణుడికి ఎంత చలేసిందో రాత్రంతా పడున్నాడు, పైగా బిందె నీళ్లు పోసాను కుయ్యో బొల్లు అని చెప్పి. అంటే భగవంతుడి మీద ప్రేమ ఉన్నప్పుడు. నేను తిన్నగా ఉండగా అప్పట్లో కొంచెం చమత్కారం అప్పుడే అలవాటు అయింది. లేదు పిన్ని, బాబాయ్ ఈ మధ్యని ఆ తిరుమంజనోత్సవం చేయటం లేదు, మానేశాడు. స్వామికి తిరుమందిరం మీద కోరిక కలిగింది, అని చెప్పి బిందె నీళ్లు పోసావు కదా అది పోయిందన్న మా నాయన. అంటే ప్రేమాతిశయం కలిగినప్పుడు మిగిలిన వాటి మీద కోరికలు ఉండవన్న అదే ఉదాహరణ మహాతల్లి ఆవిడ. అది తణుకులో ఉన్నారు మా పిన్ని గారు ఆవిడ. అంటే ఏమిటి, ఒక విషయం మీద కోరిక ఉంటుంది తప్పు, ఆ కోరికను అల్లా మలుచుకుందాం మనము, దాన్ని విమోకము అంటారు. అదిట అంటే ఇంద్రియాణాంతు సర్వేషాం, ఎన్ని రకాల ఇంద్రియాలు ఉన్నా కానీ వాటిని అల్లా ఆపగలిగి ఉండాలి. దానికి ఉదాహరణ అర్జునుడు. ఎలాగా, మీరు భారతం చదివే ఉంటారు, వినే ఉంటారు, కానీ అర్జునుడు చేసిన ఆ ఘట్టాన్ని ఒకే ఒక మహాకవి ఒక అందమైన నాటకం రాశాడు, భాసుడు, పాంచరాత్రం అనే నాటకంలో. విరాటరాజు గారు ఉత్తరనిచ్చి పెళ్లి చేస్తాను అర్జునుడికి ఉత్తరనిచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు అర్జునుడికి ఎంతమంది అండి భార్యలు? ఓ పక్కనే ద్రౌపది ఉంది, నినుగని తలుచే ఉలూచి ఆవిడుంది, మనసు పరవేసుకున్న సుభద్ర ఉంది, చిత్రాంగద ఉంది, సప్లిమెంటరీ క్యాండిడేట్ 5 ఉన్నారు, ఇంతమంది ఉంటాయి. అప్పటికి అర్జునుడి వయసు 65 సంవత్సరాలు, ఉత్తర వయసు 11 సంవత్సరాలు. బుద్ధుందా పెద్ద మనిషికి? ఇచ్చి పెళ్లి చేస్తాడా? చూశాడు అర్జునుడిగా దిగా చూసి, నువ్వు గనక నేను ఒప్పుకున్నట్టయితే లోకంలో ఒక అపవాదం ఉంది, అది నిజం అవుతుందయ్యా. ఎంచేత నాకు వీళ్ళకి ఏదో సంబంధం ఉంది కనుక సంబంధాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెళ్లి చేశారని పేరు వస్తుంది నీకు, అది నిజం అవుతుంది కాదు.
ఆ పిల్ల నా కూతురు వంటిదయ్యా. నేను డ్యాన్స్ మాస్టర్ని అయితే పాఠం చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, ఆమెకి వస్త్రధారణ నేను చేయించేవాడు అర్జునుడు సంవత్సరం పాటు. ఆమెకి అన్ని పనులు తన దగ్గరుండి చెయ్యాలి. రోజు లోపల ఒక 3 గంటలు తప్ప మిగిలిన గంటలన్నీ 21 గంటలు అర్జునుడు అక్కడ ఉండేవాడు. అందుకని కీచుకుళ్ళేడు ఇప్పుడు ఉంటే ఎవరో పట్టుకొచ్చి ఉండేవాడు. కీచుకుళ్ళేడు పెళ్ళి అవుతుంది. అందుకని తిరుగుతాడు ఒక్కడు పొలిటికల్ బ్రెయిన్ వీళ్ళందరూ విను మహానుభావులవి. అందుకని తిట్టాడు. నాకు నా చిన్నతనం లోపల మా కుంతీదేవి చేసిన సేవలు నాకు గుర్తున్నాయి. అదే భావనతో చేశానయ్యా. నీతోటి సంబంధం కలుపుకోవడం నాకు ఇష్టమే, సంతోషమే. అభిమన్యుడిచ్చి వివాహం చేస్తాను. కృష్ణుడికి ఎంత గొప్పతనమో తెలుసా అండి? ఎవరి పిల్లల్ని రక్షించలే, ఉత్తర కొడుకునే రక్షించాడు స్వామి. ఎందుకోసమో తెలుసా? విష్ణు సహస్రనామ స్తోత్రంలో స్వామికి పేరేమిటి? కృతజ్ఞ. కృతం జానాతి. తన భక్తులకి ఎవళ్ళు సేవలు చేశారో వాళ్ళని గుర్తు పెట్టుకుంటాడు, వాళ్ళని అక్కడ అట్టే పెడతాడు. కృతజ్ఞ, కృతం జానాతి. అందుకని నీకు ఎవళ్ళ పిల్లల్ని అట్టే పెట్టలే. ఒక అభిమన్యుడి భార్య అభిమన్యుడిగా శశిరేఖని వీళ్ళంతా ఉన్నారు, లేదు వాళ్ళని కాదు, ఇక్కడ ఉత్తర. ఎందుకని? కష్టకాలంలో పాండవులకి ఆశ్రయం ఇచ్చినవాడు విరాటరాజు గారు. అన్నట్టు విరాటరాజు గారు బ్యానర్ ఏమిటండి? మత్స్యదేశం. అది చేప అవతారం ఇందే కదా. చూడండి, పొలిటికల్ బ్రెయిన్ కృష్ణ పరమాత్మది, గొప్ప స్టేట్స్మన్ ఆయన, అన్నీ చూసుకుంటాడు. రామావతారం కూడా అంతేనండి. వచ్చి విష్ణుమూర్తి ఏమిటయ్యా ఈ ఊరి పేరు ఏమిటి అన్నట్ట, యజ్ఞంలో ఉండగాను. అయోధ్య అంట, అదే మా ఊరి పేరే ఇది అన్నట్టు పెద్ద మనిషి. అయోధ్య ఆయన ఊరి పేరా? వైకుంఠానికి పేరు అయోధ్య. అయోధ్య దేవానాం పురయోధ్య, అష్టాచక్ర నవద్వార దేవానాం పురయోధ్య అని వేదం. ఈయన పేరేమిటి అన్నట్టు దశరథుడు. అరే నా పేరే పెట్టుకున్నాడేమిటి అన్నట్టు. ఈయన పదమని అని ఇల్లు బంగారం కాదు. మా ఫ్రెండ్ వాడు ఉండేవాడు, ఏ ఊరు పెడితే ఆ ఊళ్ళో ఉన్నానేవాడు. ఆయన చివరికి కూడా మెటర్నీ హాస్పిటల్ అన్నాడు, అంటే అక్కడ ఉన్నా అన్నాడు. నిన్నెవరు అడ్మిట్ చేసుకున్నాడు? నేను పుట్టిన మిషన్ ఆసుపత్రిలోనే 3 నెలలు ఉన్నాను అక్కడ అన్నాడు. ఇదే పద్ధతి పరమాత్మ. ఏమనాలి? దశరథుడు ఆయన పేరా? అవునండి నా పేరే అన్నట్ట. ఎందుకని? దశ పక్షి విహంగమ. దశ అంటే పక్షి, పక్షిని రథముగా కలిగినవాడు, నా పేరే కదా అన్నట్ట రామచంద్ర స్వామి. మరి ఆవిడ కౌసల్య భూమండలమునకు క్షేమం కలిగించింది. అయ్యో లక్ష్మీదేవి పేరే పెట్టుకున్నాను నేను కొడుకు కాబట్టి అన్నట్టు వచ్చాడు ఆయన. కానీ అమ్మ నాన్న లేరు కదండి, ఆశ ఎక్కువ. అందుకని ఒక నాన్న 3 అమ్మగా పుట్టేట్టు బాబు ఆయన. ఆఖరి ఎక్కువ ఉన్నట్టయితే సరిపోలే. తమ్ముళ్ళు ఎవరు మేనమ్మలు ఎవరు దొరకలేట. కృష్ణావతారంలో 2 తల్లులు 2 తండ్రులు, అక్కడి నుంచి మాడి పిల్లలు స్నేహితులు, అక్కడంతా బాధపడ్డాడు. ఇక ఏడిపిద్దాం అనుకున్నాడు. వచ్చాడు పెద్ద మనిషి. అక్కడ నది ఒడ్డుని, ఇక్కడ నది ఒడ్డుని, అక్కడ పట్టపగలు హాస్పిటల్లో అందరూ ఉండగాను, ఇక్కడ ఎవడూ లేదు, బొడ్డు కోత కూడా దిక్కులేదు. ఈయన పుట్టి కృష్ణ పరమాత్మ తమాషా ఇవన్నీ కూడాను. అందుకని భగవంతుడికి ప్రేమ అంటే చెప్పడానికి, ఇలాంటి ప్రేమ సంపాదించుకోవాలంటే మనకు ఉండాల్సింది విమోకము. అంచేతనే ఆశలు మరాళ గరుదంచలములై నన్నెగురవేసే వెంటనే కింద పడదోసి అంటాడు కవిగారు. వాటిని ఆపగలిగిన రోజుని మనం నిలబెడతాము. ఇది విమోకము అంటారు. ఆ ఇంద్రియ వ్యామోహాన్ని అలా ఆపమండానికి. దానికి ఉదాహరణ ఎవరు అంటే మనకున్నాడు ఒక ఆయన, అగస్త్యుల వారు, ఋష్యశృంగుల వారు. వీళ్ళందరూ కూడా అదే బాపతు. వాళ్ళ కథలు మనకి భారతంలో ఉన్నాయి. పరీక్ష చేయడానికి అష్టావక్ర మహర్షి ఉన్నాడు. 8 వంకర్లతో పుట్టాడు. అక్కడ ఒక్కసారి చెప్తేనా మీరు రేపటి నుంచి వేదం చదివేటప్పుడు జాగ్రత్తగా ఉంటారని ఆకాంక్ష నాకు. అష్టావక్ర మహర్షి గారి తండ్రి గారు మహానుభావుడు, కష్టపడి వేదం చదువుకున్నాడు. ఇది సాధారణంగా తండ్రిదండ్రులు కష్టపడితే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు కదా, అలాగే ఆయన కూడా ఏం చేశాడు, నేను కష్టపడి చదువుకున్నా కనుక మా శిష్యులకు కష్టపెట్టకుండా పాఠం చెప్పాలనుకుని రోజులో 6 గంటలు చెప్పాల్సిన పాఠాన్ని మా ఇండియాలోను ఆంధ్రప్రదేశ్లో చైనా అకాడమీ ఉంది, చైతన్య నారాయణ, ఆ పద్ధతిలో వాళ్ళు రోజుకి 18 గంటలు పాఠం చెప్పడం ప్రారంభించారు. వేదం చెప్పేటప్పుడు అమావాస్య నాడు చెప్పకూడదు, అష్టమి నాడు చెప్పకూడదు, నవమి నాడు చెప్పకూడదు. గర్భిణీ స్త్రీలు చుట్టుపక్కల ప్రాంతంలో ఉండగా వేదాధ్యయనం చెయ్యకూడదు. చీకటి వేళల్లో చెయ్యకూడదు. మంచు పడుతున్నా, వర్షం పడుతున్నా, ఊళ్ళో గొడవలున్నా, ఇన్ని నియమాలు ఉన్నాయి. అన్నీ కట్టకట్టి అవతల బారేసి చెప్పేస్తున్నాడు వేదం. పిల్లలు తప్పు చదవడం మొదలుపెట్టారు. చాలామంది అంటారు, ఏమండి శేషాస్త్ర ఇతర భాషల్లో లేవు కదండి. ఇతర భాషల్లో లేవని ఎవరు చెప్పారు మీకు? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీయండి, దాంట్లో ప్రతి పదానికి మధ్య వెనక బ్రాకెట్లోనూ స్పెల్లింగ్ ఎలా పలకాలో ఇస్తాడే. ఆ అక్షరాలు ఎందుకు ఇస్తున్నాడు? ప్రతి భాషలోనూ ఆయా అక్షరాలు ఉన్నాయి.
శా షా సా హా పా. ఇందాక నేను టీచర్స్ వాళ్ళ గురించి చెప్పాను. ఒక ఆయన అన్నాడు, పెదవులు కలవకుండా ఉండేలాంటి అక్షరాలతోటి రామాయణం రాస్తానన్నాడు. రామాయణం రామ కలిసాయి వాడినన్నాడు ఆయన పెద్ద మనిషి. ఆయన ఎదురికి ఊళ్ళో వాళ్ళంతా ఓ టీంగా ఏర్పడి వెళ్ళారట అక్కడికి. పని మనిషి ఇల్లు ఉడుస్తోందిట. ఏమ్మా గురువుగారు, ఏమ్మా అలా గురువుగారు ఉన్నారా అన్నట్ట వాళ్ళు. ఉన్నారు అంది పిల్ల మళ్ళీ. అని ఏం చేస్తున్నారు? రాసుకుంటున్నారు అందిట. ఏం రాస్తున్నారు? ఏమని చెప్పాలి ఈవిడే? కవిత్వం రాసుకుంటున్నారు అందనుకునే పెదాలు కలుస్తాయి. దశరథనన్న రాజ చరిత్ర అందుకే ఆవిడ ఒక్క పెదవి. వాళ్ళు అడిగిన ప్రశ్నలు అలాగే పెదవులు కలవలేదు. చూడండి ఏం చేస్తున్నారు? గురువు గారు ఉన్నారా? రాసుకుంటున్నారు. ఇది దండం పెట్టి ఆ పని మనిషికే దండం పెట్టి వెళ్ళేట వాళ్ళు పాపం. అంచేత శేషాసాలు మన భాషలో లేవని అనకండి, సంస్కృతంలో ఉన్నాయి. వాటిని వాటిలాగే పలకాలి. పలకనట్టయితే దోషమవుతుంది. తమిళంలో లేకపోవచ్చు, దానికి వేరే సౌండ్ ఉంది. షాకి జాకి మధ్యలో సౌండ్ ఉంటుంది, గమనించండి. అంచేత ఏ భాషకి సంబంధించి ఆ భాష లోపల ప్రతి అక్షరానికి ఒక నియమం ఉంటుంది. దానికి ఉదాహరణ ఎక్కువ నేను చెప్పను. పాక్ టీవీలో ఒక 18 ఏళ్ల కిందట ఒక అనౌన్సర్కి ఉరిశిక్ష వేసింది గవర్నమెంట్. ఎందుకోసం తెలుసా? అరబ్బీ భాషలో అనౌన్స్మెంట్స్ చేస్తూ ఒక అక్షరం తప్పు పలికింది ఆవిడ. వెంటనే ఉరిశిక్ష వేశారు. వెంటనే జర్నలిస్టులంతా గంట తిరగకుండా వెళ్ళి పెడితే అప్పుడు ప్రెసిడెంట్ ఎవరో ఉన్నారు ఆయన, అది యావజ్జీవం కింద మారిస్తే మళ్ళీ వీడు కోర్టుకి వెడితే అప్పుడు ఆ అమ్మాయికి 3 ఏళ్ల జైలు శిక్ష తర్వాత బయటికి వచ్చింది ఆ పిల్ల. అక్షరం మీద ప్రేమ చూడండి. అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. శేషాస సరిగ్గా పలకండి, హాళాక్ష సరిగ్గా పలకండి. ఎంచేతంటే మనం ఏదో కొత్త పద్ధతిలో చెప్పుకుంటున్నామని చెప్పి దానికే ఉదాహరణ అర్జునుడేనండి. మీరు ఎక్కడ ఉన్నా మీ ఐడెంటిటీ పోగొట్టుకోక్కర్లేదన్నాడు. అర్జునుడు వెళ్ళాడు ఎక్కడికి? స్వర్గానికి వెళ్ళాడు. ఆవిడ వచ్చి మీద పడింది. మీద పడితే ఆవిడ ఏం చెప్పాడు? నమస్కారం అన్నాడు. మా ఊళ్ళో వావి వర్షాలు ఏదన్నా మహాతల్లి ఆవిడ. మా ఊళ్ళో ఉన్నాయన్నాడు పెద్ద మనిషి. ఎందుకని? నేను మానవుడిగా వచ్చాను. నేను కనుక యుద్ధంలో మరణించి వచ్చుంటే, లేదా తపస్సు చేసి తపస్సు చేత శరీరాన్ని వదిలిపెట్టి వచ్చుంటే నువ్వున్నట్టుగా నిజమే, నీతోటి కలిసి వేరుస్తా. కానీ నేను సశరీరంగా వచ్చాను, మానవ రూపంలో వచ్చాను. అంచేత మానవ రూపంలో వచ్చా గనక మా నియమాలే నేను ఇక్కడ పాటించాలి. మా వంశానికి మూల పురుషురాలు నువ్వే, అయితే నీకు నమస్కారం పెడుతున్నాను. శాపం పెట్టింది, తగ్గలేదు. అలాగే భీమసేనుడు కూడా వివాహం చేసుకొనున్నాడు హిడింబని. ధర్మరాజు అన్నాడు, పర్వాలేదు చేసుకో. ఇదేంటని నీకు పెళ్లి కాలే, నేను ఎలా చేసుకుంటా? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్కి ఆ ప్రాబ్లం లేదన్నట్టు పాపం ధర్మరాజు. తెలివితేటలు చూడండి. ఆవిడ రాక్షసి, నువ్వు ఇది కదా పెళ్లి చేసుకోపోయినా ఉంది. నేను సజాతీయ వివాహానికే ఈ నియమాలు వస్తాయి తప్ప ఇది కాదు అమ్మన్నాడు. ఇన్ని ధర్మ సూక్ష్మాలు. అయితే అక్షరములని జాగ్రత్తగా చూసుకోండి. వాటిని శబ్దములని పలకండి. ఎక్కడాగైనా గుర్తుందని చెప్పాను నేను. వేదాధ్యయనం చేసేటప్పుడు అక్షరములు సరిగ్గా పలక్కపోతే ప్రమాదం ఏంటో తెలిసిన? ఇంద్రశత్రువర్ధస్వ అని మంత్రము. ఇంద్రుని చంపే కొడుకు కావాలని యజ్ఞం చేశాడు. పిల్లాడు పుట్టాడు, ఇంద్రుడి చేత పోయాడు. వాడు గాస్తాను. ఏం జరిగింది? కింద నుంచి పైకి చదవాల్సింది పైనుంచి కిందకి చదివాడు. దానికి గాస్తాను తేడా వచ్చింది. వచ్చావా అన్న పదం ఉంది, అవే అక్షరాలు. వచ్చావా ఎలా ఉంది అర్థం? వచ్చావా ఎలా ఉంది పదం అదే. పలకడంలో తేడా ఏమొచ్చింది? ఇంత తేడా ఉంటుంది. దయచేసి ఏమనుకోకండి బాబు. అయితే చాలామంది ఎవరో ఫోన్ చేసి కూడా అడిగారు నన్ను, ఏమండి ఇతర భాషల్లో లేవనకండి. దానికి మళ్ళీ ఇంకో ఉదాహరణ కావాలా? మైకేల్ మధుసూదన్ దత్ అన్న బెంగాలీ రైటరు. ఆయన ఒకప్పుడు ఇంగ్లీష్లో కవిత్వాలు రాసి 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 రంపాలు పెట్టి టు క్రాస్ వాస్ట్ అట్లాంటిక్ ఓషన్ ఫర్ నేమ్లెస్ గ్రేవ్ అని బాధపడ్డాడు ఆయన. ఎవ్వడు ఆయన కవిత్వం ప్రింట్ చేసుకోలే. చివరికి తన బెంగాలీ భాషలో మేఘనాథ్ వధ్ అన్న కావ్యం రాశాడు. ఇవాళ మనం పోతన భాగవతాన్ని అలా నెత్తి మీద పెట్టుకుంటాము, బెంగాలీ దాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఆ సజాతీయత వదిలిపెట్టవద్దు. ఇతర భాషలో వంత నేర్చుకుందాం, సంతోషమే. కానీ అక్షర విన్యాసం, ఈ పెద్ద మనిషి అక్షర విన్యాసాన్ని కూడా వదిలిపెట్టి మంత్రాలు ఇష్టం చదువుతుంటే తప్పులు చదువుతున్నారు పిల్లలు. భార్య గర్భవతి సుజాత అన్నావిడ లోపల పిండం మెలికలు తిరిగిపోతుంది బాధలకి, వైబ్రేషన్స్కి. తండ్రితోటి చెప్పాడు, నాన్న నువ్వు తప్పు చెప్తున్నావు అన్నాడు. శపించాడు తండ్రి దుర్మార్గుడా, నాకు పాఠం చెప్తావా, గుడ్డొచ్చి నన్ను వెక్కిస్తావా అని చెప్పి అలాగే పుట్టన్నాడు. అష్టావక్ర మహర్షి అయ్యాడు పాపం, పుట్టాడు. కానీ శరీరం వంకర కావచ్చు, కానీ మనసు ఎలా ఉంటుందండి? ఆయన కూడా లవ్లో పడ్డాడండి మహానుభావుడు. వదాన్యముని అన్నావిడ యొక్క కుమార్తె ఒక ఆవిడ ఉంది, లవ్లో పడ్డాడు ఆయన పాపం. లవ్లో పడితే వెళ్ళాడు. మహర్షి
కానీ అన్నాడు 32 ఏళ్ల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించి పలానా చోటకి వెళ్ళిరా. ఇదే మా బాలచంద్ర గారి సినిమాకి మూలం. అందుకోసం సంవత్సరం పాటు విడివిడిగా ఉండను అన్నాడు కథలో పాపం. దానికోసం వచ్చింది. వీళ్ళందరూ కూడా తెలివితేటలండి. పురాణాల్లో గాథలను నీట్గా మార్చేసుకుని శుభ్రం గారు తయారు చేసేసుకున్నారు వీళ్ళందరూ. ఆ సమయంలో ఇదిగో విమోకము అన్నది ఉంది చూసారా, అష్టావక్రముడు చూపించాడు. వెళ్ళిన చోటల్లా ఒక అందగత్తె కనిపించింది. అంచేత ఆ మహర్షి సృష్టించాడు మనసుని పాడు చేద్దామని. నిలబడ్డాడు. చివరికి వివాహం అయినప్పుడు పాణిగ్రహణం చేస్తుండగా ఈయన వంకర పోయింది. అది విశేషం అక్కడ. అందుకనే పెళ్లిలో పాణిగ్రహణానికి అంత గొప్ప విశేషం ఉంటుంది. మనం ఏం చేస్తాం, అంగుళి గ్రహణం చేస్తుంటాం. పిల్లాడేమో వేలు పట్టు ఉంటాడు, తల్లిదండ్రులు వేలు పట్టు ఉంటుంటారు. అది జరిగే పని అనమాట. అంచేత పాణిగ్రహణమే ఉంటుంది తప్ప పెళ్లి లోపల చిటికెన వేలు పట్టుకోవడం కాదండి. మీకు జ్యోతిషం మీద నమ్మకం ఉంటే పెళ్లి టైం లోపల పురోహితుల వారి మంత్రాలకి పవర్ ఉంటే వాడు చిటికెన వేలు పట్టుకుంటే మొదటిసారి అమ్మాయే పుడుతుంది. ఆ పైన చూసుకోండి. అది ఈ సంగతి. అయితే చిటికెన వేలు పట్టుకోవడం గొప్పతనం. అది సాముద్రిక శాస్త్రంలో చెప్పారు. పాణిగ్రహణమే. పాణిం గృహ్ణీశ్వ పాణిన. జీలకర్ర బెల్లం పెట్టడం, మంగళసూత్రం రావడం. లలితా శాస్త్రంలో కూడా ఒక పదం ఉందండి. ఆ పదం నిజానికి ఒరిజినల్లో లేదు, తర్వాత వచ్చింది. కామేశ్వర బద్ధ మంగళ అని ఉంది. పార్వతీ కళ్యాణం మంగళసూత్రం లేదండి, అది తెలియదు. అది నేను చెప్తే వినరు. సో మా స్వామి షణ్ముఖ శర్మ గారు చెప్పారులేండి. అంచేది అప్పుడు వింటారు. అది సంగతి. అంటే చాలా పదాలు ఇలా కలిసిపోతున్నాయి వచ్చి. అలాగే పాణిగ్రహణం, పాదపీడనం. పాదపీడనం కూడా లేదు, ఎక్కడ ఋగ్వేదంలో ఉంది పాదపీడనం. అది ఇక్కడికి పట్టుకొచ్చాం మనం. ఈ స్మృతి గ్రంథాల్లోది. ఇంత పెద్ద కథ. ఇదంతా ఎందుకు చెప్పినా అగస్త్యుల వారి విమోక సందర్భాన్ని చెప్పుకోవడానికి విమోకము అన్నారు. దాన్ని శాంత ఉపాసీత అని అంటారు. అలాగ నువ్వు ఆరాధన చేయాలి. ఈ విమోకము చేయడానికే మనకి నియమాలు పెట్టారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. మనకి ఉపవాసం అనగానే మర్నాడు పొద్దున్నే సాపాటు చేసేయాలి. అందుకని చెప్పి సిలిండర్ ఉందా, ఉంది అమ్మాయి బతికం, అగ్గి పెట్టి రెడీ చేసుకోవడం, ఆ పెసరపప్పు రెడీ అన్నీ పెట్టి, అంటే తెల్లారి సరిగ్గా అయ్యే టైంకి ఇల్లు బంగారం కాదు. ఉపవాసం అని పేరు చెప్తే ఇంత కంగారు పడాలా? ఉపవాసం రోజుని అసలు దానికంటే ఎక్కువ తింటాం మనం. ఉపవాసం అంటే అర్థము తిండి మానేయమనే కాదండి. ఉపసమీపే వాసం. భగవత్ సమీపంలో ఉండండి. భగవత్ సమీపంలో ఉన్నప్పుడు ఎంగిలివి తినకూడదు, కొరికి తినేవి తినకూడదు, ఇలాంటి కొన్ని నియమాలు. ఉడికించినవి తినకూడదు నియమం. అందుకని దాన్ని ఏం చేసాం మనం, అన్నం భిన్నం చేసుకుని మొదలెట్టాం. అన్నం భిన్నం చేసుకోవడం ఏం లేదండి. బియ్యాన్ని ముక్కలు చేసి రవ్వ కేసులు చేసుకోవడం. ఎన్ని ఆచారాలను మనం ఎంత మార్చేసుకున్నామో చూడండి. అది కాదు. అంచేత అలాంటి సన్నివేశం ఇవన్నీ దేనికి పెట్టారు? నియమాలు పెట్టారు. కార్తీక మాసంలో స్నానాలు. అందరూ గొడవ, ఉత్తప్పుడు తినలేదు. ఉత్తప్పుడు ఉన్నాయి. కార్తీకలో ప్రత్యేకత ఉంది. ఎంచేత శీతాకాలంలో రాత్రిపూట ఎక్కువ ఉంటుంది. ఆ రాత్రిపూట ఎక్కువసేపు సూర్యుడు నీళ్ళల్లో ఉంటాడు. మీకు ఏమన్నా సైంటిఫిక్ రీజన్ ఉంది అక్కడ. సూర్యుడు నీళ్ళల్లో ఉంటాడు. ఎలాగంటారా, పగటిపూట మీరు ఎప్పుడైనా కాలువల్లో కానీ నదుల్లో కానీ నీళ్లు చూస్తే పగటిపూటేమో ఎర్రగా కనిపిస్తాయి నీళ్లు, రాత్రిపూట తెల్లగా కనిపిస్తాయి. దేనికోసమో తెలుసా? రాత్రిపూట సూర్యుడు నీళ్లలో ప్రవేశిస్తాడు, పగటిపూట అగ్ని నీళ్లలో ఉంటాడు. సాయంకాలం కాగానే అగ్ని బయటకు వస్తాడు. రఘువంశి మహాకావ్యంలో ఇది చెప్పాడు కాళిదాసు. దినాంతే నిహితం తేజ సవిత్రే బహుతాసన. సాయంకాలం కాగానే సూర్యుడు తన కాంతిని అగ్నిదేవుడికి ఇచ్చి తాను నీళ్లలో ప్రవేశించినట్టుగా, వనములో ప్రవేశించినట్టుగా దిలీప మహారాజు వనములో ప్రవేశించాడు రఘు మహారాజుకి రాజ్యం ఇచ్చి. కావ్యాలు చదివినా ఏది చదివినా కథాభాగం చదివినట్టయితే అక్కడికే ఆగిపోతాం మనం. ఇన్ని రహస్యాలు. అందుకని స్నానం చేస్తే ఏం జరుగుతుంది? తెల్లవారుదాం స్నానం వల్ల అలాంటి శక్తి మీకు లభిస్తుంది, సౌరశక్తి లభిస్తుంది. అయితే 7 గంటలు చేస్తే ఏమవుతుందండి? దానికి మళ్ళీ వేదం చెప్పింది, ఒక ఇంటి లోపల 2 పెద్దలు ఉన్నట్టయితే నీకు ఒకడితోటే పని, ఇద్దరికీ దండం పెట్టు. ఒకడికి దండం పెట్టవు, ఇద్దరికీ కోపం వస్తుందని చెప్పింది. ద్వౌ వైద్యౌ గృహే వసంతి ఏకమేవ రాధయతి. ఇద్దరికీ కోపం వస్తున్నాయి. ఉదాహరణ కావాలా? లెక్కల మాస్టర్ని కదా. హనుమంతుడు వచ్చి రామలక్ష్మణుని తీసుకొచ్చి, ఇమౌ వీళ్ళిద్దరు, ఇమౌ దాశరథౌ దశరథుని కొడుకులు ఇద్దరు, భవత సఖ్య కామౌ నీతోటి స్నేహం చేద్దాం ఇద్దరు 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 అని చెప్తే ఆ పెద్ద మనిషి ఏం చేశాడు తెలుసా? షేక్ హ్యాండ్ ఎవరికి ఇచ్చారండి? రాముడికి ఇచ్చాట బాబు. షేక్ హ్యాండ్ ఏమిటి? షేక్ హ్యాండ్ ఇచ్చుకునే ముగ్గురు అని చెప్పింది వేదం. ఏమిటి? ఏనుగులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాయిట. అంటే కరచాలనం కదా, కరమంటే తొండం. రెండోది కోతులు కరచాలనం చేస్తుంటాయి. కోతులు ఎప్పుడు మాట్లాడుకోవాలి, చేయి పట్టుకుని మాట్లాడుకుంటాయి. మానవులు కూడా అలాగేటి బాబు.
మా సీతాదేవికి ఇదే డౌట్ వచ్చింది. సుగ్రీవుడు వానరుడు, ఈయనేమో నరుడు కదా, నరాణం వానరాణం సమాగమం కథమాసీత్ అని అడిగింది ఆడు. సుందరకాండలో నిజంగా ఆడువారి మాటలకు అర్థాలు వేరంటే ఇదేనండి బాబు. పోలీసు వాడి దెబ్బల్లా ఉంటే మాటలు అన్ని దాంట్లో. సీతాదేవి ఎంత చమత్కారంగా అడిగిందో. హనుమంతుడి గుండె ఆగినంత నాయను అని చెప్పి, లేదమ్మా ఆయన మామూలు ఏవం సమజాయత అంటూ సమాధానం చెప్పి ఇలా జరిగిందన్నట్టు వర్ణన చేస్తాడు. అక్కడ సుగ్రీవుడు మనిషి రూపం ధరించే చేయి కలిపాడు. ఎందుకు కలిపెట్ట? ఆయనకి రాజ్యం పోయింది, నాకు రాజ్యం పోయింది, ఇద్దరు సేమ్ టు సేమ్. మా పిల్లలు అంటుంటారు సేమ్ టు సేమ్ అని. ఆయన భార్యని ఎవడో ఎత్తుకుపోయాడు, నా భార్యని ఎవడో ఎత్తుకుపోయాడు. ఇద్దరు లక్షణాలు ఒకటే. ఆయనకి సోదరుడి వల్లే ప్రమాదం, నాకు సోదరుని వల్లే ప్రమాదం, ఇద్దరు ఒకటే. మహానుభావుడు. శిక్ష ఏమిటో తెలుసునా? లక్ష్మణస్వామిని చూడలేదు కదా, అందుకనే మొదట ఊళ్ళు పట్టిన దెబ్బలు తిన్నాడు బాబు. అప్పుడు పాపం రాముడు అప్పటికీ షేక్ హ్యాండ్ ఇవ్వటంలే, పూలదండ వేయాలన్నట్ట. వేస్తుంటే అమితాబ్ బచ్చన్ కూడా తలదించాలి కదండి పాపం. అందుకే పూలదండ వేస్తూ గిడలు తలదించాడు. అమ్మయ్య మా తమ్ముడి ముందు తలదించాడు కదా అనుకుంటున్నట్ట. అదిటి పాపం. అందుకని తెల్లవారుదాముని స్నానం చేయమన్నారు. సౌరశక్తి, అగ్నిశక్తి, వరుణ శక్తి ఉంటుంది. అనగానే మా పిల్లలు అంటారు, తన్నీళ్ళలో స్నానం చేస్తేనే బాడీ షేక్ అవుతుంది కదండి, వణుకవుతుంది కదండి అని చెప్పి. దానికి కూడా వేదం చెప్పింది, మన శరీరంలో ఉన్న పాపాలన్నీ బయటికి పోయే ప్రయత్నం చేస్తాయిట. యావద్విరాజ్ ఆ వరుణదేవుడు చూస్తుంటాట, అపశ్య జనానాం మన పాపాలన్నీ, ఈ పాపాలన్నీ బయటికి పోతాయట. పోయేటప్పుడు బస్సు ఆగినప్పుడు అందరూ ఒకసారి దిగారు అనుకోండి, బస్సు షేక్ అవుతుంది, అలాగే బాడీ కూడా అవుతుంది. అందుకని వాడు లోపలికి వెళ్ళాడు అనుకోండి, నిండాములు కూడా సరేమిటి, అదే సామెత అందుకోసం అని చెప్పి ఇంత ఉంది. ఇవన్నీ నియమాలు ఎందుకు పెట్టారు? మళ్ళీ విమోకానికి, అంటే మనలో ఉండే లక్షణాలు ఆపడానికి. అంతే తప్ప అవన్నీ సూపర్ స్టిషన్స్ అని అనవసరమని ఎందుకు పనికిరానివ్వండి. మరి ఇతర దేశాల్లో వాళ్ళు స్నానాలు ఎందుకు చేయరు? దానికి కారణం ఉంది. స్నానం చేయకపోయినా వాళ్ళు ఎందుకు అలా ఉంటారు? దానికి కారణాలు ఉన్నాయి. మగవాళ్ళు కంటికి కాటుకు పెట్టుకుంటారు, దానికి కారణం ఉంది. మనం పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టుకుంటారు, మనం మానేసాం. వీటన్నిటికీ కూడా మూలములు ఉన్నాయి. అందుకని విమోకం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఇంద్రియ వ్యామోహాన్ని ఆపడానికి రకరకాల మార్గాలు పెట్టారు వాళ్ళు. చివరికి తులసీదాస్ అంటాడు, బాబు నాలుక జాగ్రత్తగా ఉండు, నువ్వేదో అంటున్నావు, వీపు వెళ్ళిపోతుంది అన్నాడు ఆయన. పాపం ఇంచేత నాలికట అడ్డమైన మాటలు మాట్లాడి లోపలికి వెళ్ళి తలిపేసుకుంటుందిట, వీపు మాత్రం పేలిపోతుందిట. అంతే కదా, మనం ఏదో మాట్లాడితే వచ్చి వీపు మీద కొడతాడు వాడు ఎవడో. ఎందుకని? అగ్ని నాలిక మీద ఉన్నాడు. దేవతలందరూ మనకందరూ ఏదో దేహో దేవాలయ ప్రోక్త అంటారు. ఎందుకైనా ఎవడు చెప్పడు. మన శరీరంలో దేవతలంతా ఉన్నారు. అన్నమయ్య భాషలో నింగినున్న దేవతల నిజవాసము హరివాసమిది. ఎందుకని? అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశన్. అగ్నిదేవుడు నాలిక మీద ఉన్నాడు. 2 పనులు చేస్తాను నాలికతోటి, అనుట తినుట, 2 జాగ్రత్తగా ఉండాలి మనం, అంతే దానికోసం అని చెప్పి. కళ్ళల్లో సూర్యుడు ఉన్నాడు. సూర్య భగవానుడు కంటి లోపల చేరాడు. వాయుదేవుడు నాసిక లోపల చేరాడు. గుండె లోపల పరమాత్మ చేరాడు. ఇలా మొత్తం అంతా కూడా దిక్కుల లోపల దిక్పాలకులు ఉన్నారు. మనం చెవులు కప్పుని చెప్తామే, దిక్పాలకుల సాక్షిగా చెప్తున్నామని చెప్పడం ఈ ఉదాహరణ. దానికోసం అని ఐతరేయ ఉపనిషత్తు చెప్పింది ఇవన్నీ కూడా. అందుకని వీటిని ఆపడానికి మనం ప్రయత్నిద్దాము. ఇదే విమోకము. వివేకము కంగారు పడకండి, రేపు నరసింహస్వామిని కంప్లీట్ చేస్తాను. వివేకము విమోకము ఎంచేతంటే, ఒకసారి లక్ష్మీ అష్టోత్తరాన్ని మాకు న్యూ నల్లకుంట రామాలయం మాకు మాతృ సంస్థ 89 నిత్య ప్రవచన సంఘం అనే పేరుతో అక్కడ ప్రతి ఏడాదిలో కనీసం 50 ఉపన్యాసాలు దాసుడికి ఇచ్చేవారు వాళ్ళు. పాపం ఎంచేతంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు కొత్త టాపిక్ చెప్పనేవారు. లక్ష్మీ అష్టోత్తరాన్ని అక్కడ 40 రోజులు చెప్పడం జరిగింది. శ్రీ సూక్తం ఎన్నాడు చెప్తారండి అన్నారు. 3 రోజులు చెప్తానమ్మా అన్న. అంటే నవ్వారు వాళ్ళు. దీనికి ఎందుకు చెప్పాడు, 3 వాళ్ళు చాలెదురు అంటే ఆవిడ పాపం మా తల్లి. తర్వాత నిజంగానే అక్కడ 27 రోజులు చెప్పడం జరిగింది. అక్కడ సంస్థ ఏమిటంటే ప్రతిసారి కొత్త టాపిక్ చెప్పు అనే చోట కళ్యాణ ప్రక్రియ మీదే 45 రోజులు, అంటే పెళ్లి చూపును మొదలుపెట్టి చెప్పుకుంటూ వచ్చి అన్నిటికీ ఏమిటి ప్రక్రియ, ఎందుకు వచ్చే ఆచారాలు అన్నది, అలాంటి వాటి కోసం అని చెప్పి అలాగా ఇక్కడ ఇంత చెప్పడానికి ఇది కారణం అక్కడ. కాబట్టి తప్పకుండా పూర్తి చేసుకుందాం. ఇది వివేకము విమోకము. ఇది చెయ్యడం కోసమే 3వది అభ్యాసము. అభ్యాసం అంటే ఏమిటి? ఒక గురువు గారి దగ్గర మంత్రం నేర్చుకునేటప్పుడు మన ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎన్నిసార్లు చదవాలి గురువు గారు? 108 సార్లమ్మా. 108 సో ఈజీ, సో సింపుల్. 2వ రోజు మొదలవుతుంది, దిక్కు మనం అర్థం చేసుకున్నాను, 108 సార్లు చదవాలి, టైం చచ్చిపోతున్నాను. మరి ఎందుకు అడిగావు? అడిగినప్పుడు ప్రేమ ఉంటుంది కాదు. అభ్యాసం అంటే అర్థము
తెలుసుకుని స్వల్పారంభ క్షేమకర. నువ్వు ప్రారంభించు. 108 చదవలేకపోయావు, తిట్టుకుంటూ చదవకు. 11 సార్లు అనుకో, దండం పెట్టుకో, తర్వాత క్రమంగా పెంచుకుంటూ వెళ్ళు. వద్దన్నామా మిమ్మల్ని? ఇది అభ్యాసం అంటారు. అంటే సాధన చేసేటప్పుడు అది అభ్యాసము కూసు విద్య అని తెలుగులో సామెత. కూసు అంటే మీకు ఎక్కడ దొరకదండి, కూసు కాదది. అభ్యాసము కూర్చు విద్య. కూర్చు కాస్త శబ్దం అలా మారిపోయి మనం తెలుగు వాళ్ళు అంత అందంగా మార్చేసుకున్నాం. అభ్యాసం దాన్ని ఇంగ్లీష్లో చెప్తాం, మనకి ఎంత ఆనందం. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. అబ్బాయి ఎంత బాగుందో, ఎంత గొప్పగా 2 సార్లు బీ వాడారు పాపం అందుకోసం అని చెప్పి. అంచేత అభ్యాసం చెయ్యండి, చేసుకుంటూ వెళ్ళండి. అభ్యాసం చేస్తుంటే అన్నమాచార్యుల వారు చెప్పారు, ఏమిటో తెలుసునా, కుండ చూసేటవడను ఇలా వంకరగా ఉంది, పడిపోతుందేమో అనుకున్నట్ట. మా ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఉండేవారు, ఆయన కుండ అని వెళ్ళి ఇంటికి వచ్చారు. అదేమిటండి మాస్టర్, ఇప్పుడు ఒక్క కుండ బాగుండలేదయ్యా అన్నారు. లేదండి, దాని పక్కనే అంబర్పేట రోడ్లో పాట్ బజార్ అది ఉంది, అక్కడ వెళ్ళండి అన్నారు. వెళ్ళారు. వెళుతుంటే అన్ని చోట్ల చూస్తూ పోతుంటే ఒక ఆయన, ఏంది బదులు ఏం కావాలి, ఏమయ్యా కుండలకు ఒక్కదానికి మూతలు ఏదేమిటి అన్నట్టు. ఆయన కుండలు బోర్లించి ఉంటాయి కదా, చూసి మూతలు ఏదేమిటి అన్నాడు. అయ్యో మా దగ్గర రండి బాబు అన్నట్టు వాడు అని చెప్పి ఇలా తిప్పి చూపించట్టు. ఓ నీళ్ళు బంగారు కానీ వాడికి మూతలే లేవు, వీటి అడుగు కూడా లేదా అన్నట్టు. ఇది ముళ్ళపూడి వెంకటరమణ గారి జోకు. అంచేత కుండని చూస్తే జారిపోతుంది అనుకుంటాం మనం. అభ్యాసం వల్ల ఏమవుతుందిట, చదురైన కుండ కుదురైనట్లు అంటారు అన్నమాచార్యుల వారు. దీనికే ఉదాహరణ ఏమిటి, శిష్యుడు 12 ఏళ్ళు అయింది చదవుకోవడానికి వచ్చి, గురువుగారు వెళ్ళమని చెప్పటల్లా అందరూ కానుకేట్లే వెళ్ళిపోతున్నారు. గురుగారు నా చదువైందా లేదా అండి అన్నట్టే. ఇంకా కాలేదురా అంటే కొట్టేలా ఉన్నాడు వాళ్ళు. అందుకని చెప్తాను రా ఉండి అన్నాడు. ఈ లోపల ఆవిడ లోపల నుంచి వచ్చి, ఏముండో మడికి మంచినీళ్ళు అయిపోయాయి తెప్పించండి అంది. మన వాడిని పిలిచి కుండ చేతికిచ్చి, పట్రా చీకటిగా ఉందండి అన్నట్ట. కాగడా పట్టుకెళ్ళరా అన్నాడు. కాదండి చీకటిగా ఉంది, కుండ నిండితో లేదా నాకు ఎలా తెలుస్తుంది అన్నట్టవాడు. ఓహో అలాగా, కుండ ముంచు, బుడ శబ్దం వచ్చిందనుకో, వస్తున్నంతసేపు కుండ నిండలేదని అర్థం. నిండిందనుకో శబ్దం ఆగిపోతుంది. చెయ్యి తేలికయిందనుకో ఆర్కిమిడీస్ సూత్రం పనిచేసిందని అర్థం. నీళ్ళలో మునిగితే పూర్తిగా అవుతుంది కదని తేలికవుతుంది. పూర్తిగా తేలికైపోయిందనుకో కుండ నీళ్ళలో పోయిందని అర్థం. ఇంత లైటర్ వీన్లో చెప్పింది ఉపనిషత్తులో కదండి, ఇంత లైటర్ వీన్లో చెప్పాను నేను. అప్పుడు శిష్యుడు కాళ్ళ మీద పడ్డాడు. అంటే అర్థం ఏమిటి, విద్యాభ్యాసం పూర్తయిందని ఎప్పుడు తెలుస్తుంది, బుడ శబ్దం తగ్గినప్పుడే తెలుస్తుంది అది. అంటే అర్థమేంటి, నిజంగా స్త్రీ అలాగా అభ్యాసం చెయ్యమన్నాడు, సాధన చెయ్యమన్నాడు. దానికోసం ఈ అభ్యాసం మనం చేసినప్పుడు ఏమవుతుంది, దానికోసం ఒక రూపాన్ని ఎన్నుకోవాలి. ఎలాంటి రూపము, ఆనందకరమైన రూపాన్ని ఎన్నుకోవాలి. చాలామంది అంటారు, ఏమంటే ఆ దేవుడు ఎందుకంటే ఈ దేవుడు మాకు అక్కర్లేదా, పెట్టుకోండి, మీరు ఏ దేవుడిని పెట్టుకోండి. ఒక్కసారి ఆ దేవుడి రూపాన్ని చూడగానే ఆ దేవుడి రూపంలో మీకు ఎక్కడైనా కానీ అయ్యో ఇదేమిటి ఇలా ఉంది అనిపించిందా, తప్పది, అనిపించకూడదు. ఆ దేవుడు నేను ఏ దేవుడు అని పేరు చెప్పట్లే, మీ ఇష్టం, ఎవరినైనా పెట్టుకోండి. ఒక ఆయన అడిగాడు, ఏమండి అలా పెట్టారండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎంత కోళ్ళు మంచం కోళ్ళు అన్నారండి. శివాకారే మంచి అంటే అర్థం అది కాదురా, దాని అర్థం అది కాదురా, తత్వం వేరే ఉందిరా బాబు, కాస్త చూసుకోరా వ్యాఖ్యానం, లేకుండా ఎందుకు మాట్లాడతావు నువ్వు. మా ఇంటికి వచ్చారు మా నాన్నగారు, ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, నేనే యజమాని అక్కడ, మా నాన్నగారు నాకంటే పెద్దే. నేను మా ఊరు వెళ్ళాను, మా నాన్నగారే యజమాని. అలాగే నీ ఇష్టదైవం ఎవరున్నారో వారు ప్రధానమవుతారు, ఇతర దైవాలు ఉపదైవాలు అవుతారు అక్కడ. ఇది నియమం అది, అంతే తప్ప ఈయన గొప్ప ఆయన తక్కువ ఇది నేను మాట్లాడటలేదురా. శుభాశ్రయము, అగస్త్యుడు ఆశ్రమంలో దేవతల సన్నివేశాలు చూపించాడు వాల్మీకి రామాయణంలో. 32 మంది దేవతల్ని పెట్టాడు ఆయన. మరి ఆయన తెలీదా, అందరి దేవుళ్ళు ఒకటే, కొత్త కాన్సెప్ట్ పాపం. త్యాగరాజస్వామి అన్నారు, వనితకు బాగా సొమ్ములు మంగళసూత్రము తానును అని అడిగారు ఆయన. కట్ల కాసుల పేరు గొప్పతనమా, పావలా ఎత్తు మంగళసూత్రం గొప్పతనమా అని అడిగారు ఆయన. ఆలోచించండి, కట్ల కాసుల పేరు 3 లక్షల ఖరీదు ఉండొచ్చును, మంగళసూత్రం పావలా ఎత్తే. జవేరీలాల్ కా బేటా, హీరాలాల్ కా బేటా, పోతా పత్తర్లాల్ అని ఎవడు ఉన్నాడు, అక్కడికి ఉనుక్కొచ్చారు మీరు, ఇంతే ఉందని. దేనికి గౌరవం ఇస్తారండి? ఇష్టదైవం ఎప్పుడు మంగళసూత్రమే. పావలా ఎత్తు కావచ్చు, తులం కావచ్చు, 5 గ్రాములు మాకు సంబంధం లేదు. ఇతర దైవాలు ఉపదైవ, ఇది అభ్యాసం అంటే. అంతే తప్ప నేను మారుస్తానండి అచ్చేస్తాను అని కాదు. దాన్నే అందుకని మన వాళ్ళు ఏమన్నారు, ఒక అందమైన పదం చెప్పారు భగవద్రామానుజులు, సమాశ్రయణం అన్నారు. చాలామంది సమాశ్రయణ శబ్దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సమాశ్రయణం అంటే మతం మార్చుకోవడం కాదు, సమ్యక్ ఆశ్రయణం అంటే శుభాశ్రయమైన ఒక సన్నివేశాన్ని,
ఒక మంత్రాన్ని, ఒక ఉపాసనా పద్ధతిని తీసుకుని సక్రమంగా ఆరాధన చేయడం అని అర్థం. కానీ మన కాలక్రమంలో అయిపోయి కొన్ని పదాలకి అర్థాలు మారిపోయాయి, వాడుతున్నాం. లేదు, అది కాదు అర్థం అక్కడ. అందుకని ఇదేమిటన్నమాట, అభ్యాసము, సాధన చేసుకుంటూ వెళ్ళు, చెయ్యడమే. మా ఎస్వి రంగారావు గారిని అడిగారు, ఏమండి ఇలా లేదే, నాకేం అలవాట్లేదయ్యా, చూస్తుంటా, అందరినీ చూస్తుంటాను, చేస్తూ పెడతాను నేను. చిట్ట చివరికి అలా చేశారు మహానుభావులైన. అంటే సాధన చేస్తూ వెళ్ళడమే మార్గం లేదు అక్కడ. అయితే ఇక్కడ అయిపోయిందంటే అక్కడితో ఆగిపోతుంది. అభ్యాసం అంటారు దాన్ని. ఆసీన పర్యటన్ అశ్వన్ ప్రహ్లాదుడు చేసిన మాట అదే. తాను కూర్చున్నా, నిలబడ్డా, తింటున్నా, ప్రతి చోట. ఆఖరికి విషపానం చేయాల్సి వస్తే విషమా, అవును, విషధరసేనుడు కదా మా స్వామి, ఆదిశేషుడు పడుకుంటాడు, ఆదిశేషుడు ప్రసాదం మా నాన్న నాకు ఇస్తున్నాడు, తాగేసేట్టు పెద్ద మనిషి. అసలే నల్లబడ్డాడు పరమాత్మ అక్కడ, ఇంకా నల్లబడిపోయాడు ఈ విషం వల్ల. మళ్ళీ ఇదేమిటండి, ఏమిటి ఎండలో వెళ్ళొచ్చారా అంటే, లేదు, ఇక్కడ ప్రహ్లాదుడు విషం తాగాడు, నా దగ్గరికి వచ్చిందన్నట్టు ఆయన పాపం. ఇది పద్ధతి. ఎంత అందంగా చెప్పారు. అలాగా ఏ పని చేస్తున్నా స్వామి పేరు చెప్పబోయా, ఏమో వద్దన్నాడు నిన్ను, అది అభ్యాసము అన్నారు. అంచేత భగవద్గీతలో కూడా అభ్యాసేనతు కౌంతేయ అని అంటాడు. నాన్న అభ్యాసం చేస్తూ వెళ్ళు. ఈ తర్వాత ఇంకా మూడే చెప్పాం కదా, 4 ఉన్నాయి. దాన్ని క్రియ, కళ్యాణ. క్రియ, నువ్వు నిత్యము చేయాల్సిన వాళ్ళు మానివేయవద్దు. పూజ పేరు చెప్పి ఆఫీసుకు లేటుగా వెళ్తే ఉద్యోగం ఉంటుందండి? ఆలోచించండి ఒక్కసారి. చెయ్యండి, నిత్యము చేయాలి, క్రియలు చేసుకోండి. చేసుకుని క్రియ, కళ్యాణ, దాని మీద కూడా చాలా చెప్పింది, ఆపేశాను అక్కడతోటి. కళ్యాణ, కళ్యాణం అంటే శుభకరమైన వాక్కు పలుకు, శుభకరమైన పని చెయ్యి. చేతనయ్యిందా ఓ 2 మంచి పనులు చెయ్యి. చేత కాదు, జోడించరా చేతులు. ఎవడొద్దన్నాడు? ఒక మహాకవి అన్నాడు, చూపుడు వేలికి దండం అన్నాడు. అదేమిటి అన్నాడు. ఎవడో దానానికి వస్తేట అలా చూపించేట్టువాడు, అంటే తాను వెయ్యకపోయినా ఇంకోటి చూపించేట్టువాడు, అంటే చూపుడు వేలికి దండం అన్నాడు పెద్ద మనుషులు. మహానుభావుడు ఏమని చెప్పాలి, మహాకవులు ఒక్కొక్కళ్ళు జోకులు ఇలాగే ఉంటాయి. అదనమాట. అంటే నీవు చేస్తున్నది ఏ రకంగానైనా హింస పనికిరాదు అని. కానీ ఉపన్యాసం కానీ ఇప్పటిగా మాట ఒప్పుకున్నారు మీరు అన్నాడు ఒక ఆయన. అంటే 1 గంటన్నర నుంచి హింస పెట్టారు అంచేత మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ హింసించవద్దు. హింసించవద్దు అన్నదాన్ని మన వాళ్ళు ఒక్కొక్క మతంలో ఒక్కొక్కలా పెట్టుకున్నారు బాబు. దయ చూపించు అని అన్నాం అనుకోండి, మన వాళ్ళు నవ్వుతారు. అదే షేక్స్పియర్ నాటకంలో ద మెర్సీ అని ఒక పెద్ద ప్యాసేజ్ ఉంది, పోర్షియా అన్నావిడ చెప్పింది, అబ్బా ఎంత బాగుందండి అంటారు. ఏంటి ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది మనకి. ఇది పద్ధతి, దయ అలాంటిది. ఇలాగే మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే రాబర్ట్ ఫ్రాస్ట్ అన్న ఆయన కవిత్వం చదవండి. 190% ముండకోపనిషత్తు వాక్యాలు ట్రాన్స్లేషన్, అది చూసుకోండి ఒక్కసారి, అద్భుతంగా రాబర్ట్ ఫ్రాస్ట్. అలాగే విలియం వర్డ్స్వర్త్ రాసిన పద్యాలు చదవండి. తిరుప్పావైలో ఎన్ని కొటేషన్లకు ఉపయోగిస్తాయో చూడండి ఒక్కసారి, ఎంత కనిపిస్తాయి దాంట్లోనూ. అంటే ఒక కాపీ కొట్టాను కాదు, తత్వం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా తల్లి మాతృదేవత అన్నప్పుడు ఏ దేశం వెళ్ళినా తత్వం అదే ఉంటుంది, మార్పు ఉండదు దాంట్లో, పలకరింపుల్లో తేడా ఉంటుంది. మంచిది. కళ్యాణము, క్రియ, నిత్యము చేసే అనుష్ఠానం చేసుకోవాలి, కళ్యాణం చేయాలి, అనవసాద, అనుద్ధర్ష, ఇలాంటివన్నీ. అంటే ఒకటి అద్భుతమైన సన్నివేశం కలిగితే ఆనందిద్దాము, తప్పే ఉంది. దుఃఖం కలిగింది అనుభవిద్దాం, తప్పేం లేదు. దుఃఖం కలిగితే ఏడవద్దని అంటా లేదు, ఏడవాలి. అదే పెద్ద ఆయన అన్నాడు, ఏడ్చినా నవ్వినా కన్నీళ్ళు అన్నాడు. తేడా ఉంటుందండి దానికి. ఏడ్చినప్పుడు వచ్చే కన్నీళ్ళేమో కంటి కొసగుల్లోంచి వస్తాయి, వేడిగా ఉంటాయి. ఆనందపడితే కంటి మధ్య నుంచి వస్తాయి. సీతాదేవి ఏడుస్తోందని గుర్తుపట్టాడు హనుమంతుడు. ఎందుకోసమో తెలుసా? రోదనాథ్, ఎందుకని నీ ముఖ కమలం వాడిపోయింది, రోదిస్తున్నావు అన్నాడు. అది అక్కడ ఆయన ఎంత గొప్పగా ఐడెంటిఫై చేశాడో మహానుభావుడు. అలాగే హనుమంతుడి దగ్గర ఒక్క మాట నేర్చుకుని మనం వెళ్ళాలి. ఇందాక మనం వాళ్ళకి చెప్పాను, పాపులారిటీ లేదని దుఃఖపడే వాళ్ళందరికీ కూడా నేను హనుమంతుడినే ఉదాహరణ చెప్తాను. హనుమంతుడు గొప్ప పాపులర్ మీరంతా అంటున్నారండి. రావణాసుడు ఏమన్నాడో తెలుసునా? నేను కిష్కింద చాలాసార్లు వెళ్ళాను, ఇంద్రజిత్తుతో అంటాడు. నేను చాలా మయా దృష్ట హరయ పూర్వం, నేను ఎవరెవరినో మహావీరులను చూశానయ్యా కిష్కిందలోను, ఈ శాలిటీ ఇప్పుడు కనిపించలేదు నాకు. మొన్న వాళ్ళు కనెక్టికట్లో అదే అన్నారు, మీరు ఉపన్యాసాలు చెప్తారా? ఇప్పుడు వినలేదా? నేను చెప్తుంటాను. అంటే ఏమిటి? అక్కడ మనకి రామాయణంలో ప్రతి సన్నివేశం ఒక పాఠం చెప్తోంది మనకది. అంటే హనుమంతుడి గొప్పతనం ఎప్పుడు బయటపడింది అనమాట?
లంకా నగరానికి వచ్చి సీతం అక్కడ అంటే ఏదైనా సమయానికి వచ్చినప్పుడు మాత్రమే సమయంలో ఆ తత్వం బయటపడుతుంది. అంతవరకు అలాగే ఉంటుంది, నష్టమేం లేదు దానివల్ల. ఎంచేత భగవంతుడు ఎవరిని ఎక్కడ ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటాడు. దాంట్లో ఏముందిట. అంతవరకు వేరే వేరే చిన్న చిన్న వేషాలు వేసుకునే శాంతి ఒక పార్టీలో ఇలా జల్లుతూ నిలబెడితే విశ్వనాథ్ గారు చూస్తే అద్భుతమైన సూపర్ హిట్ సినిమా తీశాడు ఆయన శంకరాభరణం. మరి అలా చూడగలిగాడు ఆ పిల్లని. అది పద్ధతి అనమాట. ఈ లోకంలో ఉన్నవే ఇవి నేర్చుకోవడానికి ప్రహ్లాదుడు నేను భక్తుణ్ణి అంటూ ఎక్కడా పోదు కొట్టకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన కోసం నరసింహుడు దిగి వచ్చేటప్పుడు ఎవరైనా మనం ఏం చేస్తున్నా ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి 5 పనులు పెట్టి కడుతుంటాం మనం. ఆయన కూడా అవతారం అంతే. ఆయన అవతారం ఎత్తి వచ్చినా ఒక పని కోసం రాలే, హిరణ్యగర్భం కాదు, వేరే 10 పనులు పెట్టుకున్నాడు. ఆ 10 పనుల కోసం ఆయన వచ్చాడు పాపం. అందుకని వచ్చిన విధానం ఏమిటన్నది రేపు జ్ఞాపకం చేసుకుంటాం. రేపటితోటి నరసింహ తత్వాన్ని ఒక భాగాన్ని గుంటూరు ప్యాసింజర్ బండి వచ్చిన కొత్తల్లో ఒక ఆవిడ 6 పిల్లల్ని వేసుకుని ట్రైన్ ఎక్కిందా కావండి ప్రతి స్టేషన్లో ఆగిపోతుంటే నాకు చాక్లెట్ కొనిపెట్టు, బిస్కెట్లు కొనిపెట్టు కొనుక్కు తప్పేస్తున్నారు వాళ్ళు. ఆవిడ దగ్గర ట్రైన్ టికెట్కి తప్పగా రిక్షాకి డబ్బులు డబ్బులు లేవు. పక్క ఆవిడ ఏమ్మా సగం మంది పిల్లలు ఇంట్లో వదిలి రాపోయావా అంది ఆవిడ. అంటే ఇంత ఆవిడ సిగ్గుపడిపోయి ఏమిటో పిన్ని గారు వీళ్ళు నాన్న వదిలిపెట్టున్నారు, నేను అదే పని చేసి వచ్చా అంది ఆవిడ పాపం. అంటే ఇంట్లో 6 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు 6 పిల్లలు ఎదురొచ్చారు. పూర్వకాలంలో క్రికెట్ టీంలో పిల్లలు ఉండేవి. ఇది ప్రస్తుతం నేను చెప్పిన విశేషాలు కూడా అలాంటివే. ఎంచేతంటే కొండ పట్టుకొచ్చి అద్దంలో చూపించగలనా నేను? నా వల్ల కాదు. ఎంచేత రేపు నరసింహతత్వంలో ఉండే ఆ విశేషాలు అవతారతత్వాన్ని రేపు జ్ఞాపకం చేసుకుందాం. అంతవరకు